సిస్టర్ పాటని మనం విద్దాం సరే. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ ఫలమో ఈ బంధము నా ప్రేమ ముట్టి తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. నా ఊసే నీకెందుకు యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఆంటీ, చాలా చాలా సంతోషం. ఓకే, సో కాబట్టి చాలా చక్కని పాట మీరు పాడారు, నాకు కూడా చాలా ఇష్టమైన పాట. సో అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. అండ్ నాకు తెలిసి ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మీరు మనం ఎక్కడి వరకు ఉన్నామండి, ఎక్కడ నేర్చుకున్నాం లాస్ట్ టైం, ఎక్కడికి వరకు వచ్చాము, ఏ పేజ్ వరకు వచ్చాము, ఐడియా ఉందా సుజాత సిస్టర్? కొంచెం మంది చదివారు లాస్ట్ టైం, కరెక్ట్? 51 పేజ్ అండి, అక్కడ పేజ్ నెంబర్ 51 దగ్గర ఆపాం బ్రదర్. 51 దగ్గర ఆగామా? ఓకే, వెరీ గుడ్. ఎవరన్నా ఒక నోట్ డౌన్ చేసి పెట్టుకోండి, తప్పకుండా నేను నోట్ డౌన్ చేసుకుంటాను, కొన్నిసార్లు నేను మర్చిపోవచ్చేమో. ఓకే, 51 అంటే వ్యాఖ్యానించే సూత్రాలు, అంతే కదండి? వ్యాఖ్యానించే సూత్రాలలో మనం ఉన్నాం. 51 పేజ్ నెంబర్ 51 వరకు ఎండ్ చేశాను, రైట్? సో ఫస్ట్ మెట్టు మనం ఏం నేర్చుకున్నాం? మొదటి మెట్టు మనం ఏం నేర్చుకున్నాం? మొదటి మెట్టులో మొట్టమొదటి మెట్టు ఏంటి? ఇప్పుడు సిస్టమాటిక్ బైబిల్ స్టడీలో మొట్టమొదటి మెట్టు ఏంటి మనము చూసుకుంది? చెప్పాలి ఆన్సర్. ఇప్పుడు మీ అందరికి ఎక్సర్సైజ్ ఉంది కదా, అంటే బైబిల్ రీడింగ్ కానీ మాన్యువల్ రీడింగ్ కానీ చెయ్యాలి అని చెప్పాను మీకు నేను. గమనించుట, వెరీ గుడ్, కరెక్ట్. ఓకే, ఫస్ట్ గమనించాలి. మనం కూడా ఎక్కడైనా వెళ్ళినప్పుడు గమనిస్తాం కదా, అంటే యూజువల్ గా ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా మనం చేసేది ఏంటంటే మనం గమనిస్తున్నాం. సో కాబట్టి లేఖన భాగాన్ని ఫస్ట్ మనం గమనించాలి. లేఖన భాగాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏమున్నా ఏం లేవేంటి అన్ని చూడాలి. దాంట్లో 4ని గమనించాలి అని నేర్చుకున్నాం. 4 things ని అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటి చెప్పండి? సో ఇట్లానే ఉంటాయి మీకు టెస్ట్లు చిన్నగా, సో మీరు ఇంటరాక్ట్ అవ్వాలి. మొట్టమొదటిది ఏంటి? అరుణా సిస్టర్ చెప్పండి. పదములను గమనించాలి కదా, పదములని గమనించాలి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏం గమనించాలి? నిర్మాణము, స్ట్రక్చర్ అని అంటారు ఇంగ్లీష్ లో దాన్ని. నిర్మాణాన్ని గమనించాలి. మూడోది వాతావరణాన్ని గమనించాలి. ఓకే, లాస్ట్ వన్ గ్రంథ శైలిని గమనించాలి. ఈ 4ని అబ్జర్వ్ చేయాలి. ఈ 4 things: వర్డ్స్, స్ట్రక్చర్, అట్మాస్ఫియర్ అండ్ లిటరరీ ఫామ్, గ్రంథ శైలి. ఓకే, ఇంగ్లీష్ లో అయితే ఇది అయిపోయింది. మొదటి మెట్టు అయిపోయింది. రెండో మెట్టులోనికి మనం వచ్చాం. రెండో మెట్టులో ఏంటంటే వ్యాఖ్యానించే సూత్రాలు ఉన్నాయి. ఓకే, సో ఈ రోజు మాక్సిమం గా వ్యాఖ్యానించే సూత్రాలను మనము కంప్లీట్ చేసుకుందాం. మొట్టమొదటి సూత్రాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకుందాం.
వ్యాఖ్యానించడం. సో వ్యాఖ్యానించడంలో ఏంటి అంటే, ఒకవేళ మీరు చాలా మంది సిస్టర్స్ కనెక్ట్ అయినారు కాబట్టి సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను నేను. కర్రీ మీరు చేయడానికి ఏమేం చేస్తారు? కూర చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? కూరగాయలని మిగతా వాటన్నిటిని కూడా కట్ చేయాలి, అంతేనా? కట్ చేయాలన్నా అవును 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 బ్రదర్. మీరు అడుగుతున్నారు, మీరే చెప్పాలి. అన్ని రెడీ చేసి పెట్టుకుంటారు కట్ చేసుకొని కదా, ఆయిల్ అవి ఇవి అన్ని ఉంటాయి మన దగ్గర, అవునా అండి? అంటే ఆల్ ద ఐటమ్స్ ఉంటాయి. ఎస్ ఆర్ నాట్? ఇప్పుడు మీరు ఏదన్నా ఒకటి వేరేది ఏదన్నా చేస్తే దానికి సంబంధించిన అన్ని ఐటమ్స్ రెడీ చేసి పెట్టుకుంటారు, అవునా? ఎస్, కరెక్ట్ కదా? అంతే కదా. అంటే అది గమనించడంలో కూడా అన్ని థింగ్స్ చూడాలి మనం వాక్యములో. సో ఇప్పుడు మీరు అన్ని తెచ్చి పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారు? అది ప్యాన్ పెట్టేసి కదా, ఆ కడాయి పెట్టేసి ఏం చేస్తారు? నూనె వేసి స్టార్ట్ చేస్తారు. కుకింగ్ చేస్తారా చేయరా? అంటే డైలీ చేస్తున్నాం కదా పాస్టర్ గారు, రోజు చేస్తాం, అంతే కదండి, చేస్తాం. అంటే ఇదంతా కూడా ఒక అరగంట, 20 నిమిషాలు, 25 నిమిషాలు టైం పడుతుంది. అంటే ఇదంతా ప్రాసెసింగ్ అంతా జరుగుతుంది, అప్పుడు మనకి కూర తయారవుతుంది. అంటే రెండో మెట్టు ఏంటంటే, మనం ఏదైతే చేస్తున్నామో కదా, దాన్ని చేయడంలో ఉన్న సమయం ఎంత ఉంటుందో అదే రెండో మెట్టు, వ్యాఖ్యానించడం కదా. ఏ టైంకి ఏది వేయాలి, ఎంతసేపు పెట్టాలి, మళ్ళీ మనం దాన్ని కలపాలి. అది అయిన తర్వాత ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఈ ఐటమ్స్ వేయాలి, ఆ ఐటమ్స్ వేసిన తర్వాత మళ్ళీ 5 మినిట్స్ తర్వాత ఇంకో ఐటమ్స్ వేయాలి. సో అలానే సెకండ్ స్టెప్ ఏంటంటే మనము వ్యాఖ్యానించడం, దాంట్లో ఉన్న అర్థాన్ని బయటికి తీసుకొని రావాలి. సో ఈ అర్థాన్ని బయటికి తీసుకొని రావడానికి మీరు ఎలా ఒక సింపుల్ కర్రీ ఒక సిస్టమాటిక్ విధానంలో చేస్తున్నారు కదండి, దానికి ఒక పద్ధతి ఉంది, అవునా? ఒక క్రమం ఉంది, ఉందా లేదా? క్రమం ఉందా లేదా? లేదు బ్రదర్, అన్ని ఒకటేసారి వేసేస్తాము అయిపోతుంది, 10-15 మినిట్స్ పెట్టేస్తాం అని అంటారా? నో, అలా చెయ్యరు కదా, అలా చెయ్యం మనం, కరెక్టా కదండి? అలా చెయ్యరు కదా. ఏది వేయాలనో అది వేస్తే అప్పుడు ఆ టేస్ట్ అనేది దానికి కరెక్ట్ గా వస్తుంది. లాస్ట్ కి మనం మధ్యలో ఇంకా ఎండ్ అయిపోతుంది అన్నప్పుడు కొంచెం తీసుకొని టేస్ట్ చేస్తాం, కరెక్ట్ ఉందా లేదా, ఉప్పు మంచిగానే పడ్డదా, ఇది ఏదైనా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చూస్తాం మనం. సేమ్ థింగ్ వ్యాఖ్యానించే అనే మెట్టులో కూడా కొన్ని నియమాలు మనకు ఉన్నాయి. సో ఎలా ఫుడ్ ప్రిపరేషన్ లో ప్రొసీజర్ ఉందో, వ్యాఖ్యానించడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి అని మనం చూస్తున్నాం. అది రెండో మెట్టు, ఇది చాలా ప్రాముఖ్యమైన మెట్టు. అన్ని కట్ చేసి పెట్టుకుంటే కూర తయారైపోతుందా? అన్ని కట్ చేసుకున్న బ్రదర్, టమాటాలు అవి ఇవి మీట్ తెచ్చినా లేకపోతే చికెన్ తెచ్చినా చేస్తే అయిపోతుందండి? అవ్వదు. ఏం చేయాలి? కుక్ చేయాలి, కుకింగ్ చేయాలి, వంట చేయాలి, కుక్ చేయాలి. మనకు చెమట వచ్చినా మనకు కొంచెం బాగా లేకపోయినా అయిపోతుంది అని అంటాం పిల్లలకి, 10 నిమిషాలే ఉండండి అని అంటాం కదా. అంటే సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఏంటంటే, వ్యాఖ్యానించే మెట్లు అనేవి చాలా ఇంపార్టెంట్, వ్యాఖ్యానించే సూత్రాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం చూస్తున్నాం. సో ఎలా ఫుడ్ చేయడానికి టైం పడుతుందో, వ్యాఖ్యానించే నియమాలు లేకుండా వ్యాఖ్యానించకూడదు అని మనం మొదటి పుస్తకంలో నేర్చుకుంటున్నాం. సో ఇది చాలా సిస్టమేటిక్ గా మనం అర్థం చేసుకోవడానికి మొదటి పుస్తకం మనకు సహాయపడుతుంది. సో కాబట్టి ఫస్ట్ రూల్ నేర్చుకున్నాం పోయినసారి 50వ పేజ్లో. ఏంటది? మొట్టమొదటి రూల్ ఏంటి? మీరు అందరు చదువుతున్నారు కదా, మీ అందరూ ఫింగర్ టిప్స్ మీద, అంటే మీ అందరికీ ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది మొదటి పుస్తకం పునాది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఫాస్ట్గా వెళ్తుంటాను, ఇంకా వేరే టీచర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు, నేను చెప్తాను, వాళ్ళు చెప్తారు. అందరు మంచి టీచర్స్ ఎవరైతే టీచ్ చేస్తారో. నేను కొన్నిసార్లు బిజీగా ఉంటాను కాబట్టి మనకు ఇంకా వేరే మంచి మంచి టీచర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా సేమ్ మీ బుక్స్ ని ఫాలో అయ్యి మేము ఎలా టీచ్ చేస్తున్నాం నేను ఎలా, వాళ్ళు కూడా అలానే టీచ్ చేస్తారు. మొదటి రూల్ ఏంటండి? అక్షరార్థంగా వ్యాఖ్యానించాలి, అంతేనండి? కరెక్టా కాదా? 50వ పేజ్లో అక్షరార్థంగా వ్యాఖ్యానించాలి. వెరీ గుడ్. అక్షరార్థంగా వ్యాఖ్యానించడం అంటే ఏంటండి దాని అర్థము? పదములను, వచనములను, వీటన్నిటిని కూడా వన్ సెకండ్ ఆనోష్, ఓకే, క్లోజ్ చేసుకోండి. పదములను, వచనాలని, వాటికి ఉన్న సహజమైన అర్థాన్ని తీసుకోవడము అక్షరార్థంగా వ్యాఖ్యానించడం. ఓకే, పరిగెత్తుకొని వెళ్ళి తీసుకొని రా అని అంటాం మనం మన అబ్బాయిని, అంటే మెల్లగా వెళ్తాడు, అప్పుడు మెల్లగా వెళ్తాడా, పరిగెత్తుకొని వెళ్ళి తీసుకొస్తాడా దాన్ని? చెప్పండి. పరిగెత్తుకొని వెళ్ళి, ఎందుకంటే అది అర్జెంట్ కాబట్టి కదా, అది అర్జెంట్ కాబట్టి, అంతే కదండి. ఇప్పుడు మనము బయట నుంచి వచ్చాము, మన దగ్గర కీ లేదు, వీళ్ళ దగ్గర ఉంది లేకపోతే వీళ్ళ దగ్గర ఉంది, వెళ్ళి తీసుకొని రా కీ, తొందరగా ఓపెన్ చేయాలి. ఓకే, కాబట్టి కొన్నిసార్లు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి తొందరగా తీసుకొని రండి అని అంటాం మనం. అది ఎందుకు కదా, అంటే అది అర్జెంట్ కాబట్టి, నీడ్ కాబట్టి. అంటే పదాలకున్న అర్థాన్ని తీసుకోవడమే అక్షరార్థంగా వ్యాఖ్యానించడం. ఇలా సరి అయిన రీతిగానే మనం వ్యాఖ్యానించాలి. అక్షరార్థంలో రెండు ఉన్నాయి, సామాన్యమైన అక్షరార్థం ఉంది, ఉపమానమైన అక్షరార్థం అంటే పోలిక.
సో యాక్చువల్గా ఎక్కువగా బైబిల్ని మనం అక్షరార్థంగానే వ్యాఖ్యానించాలి. అంటే సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలోనే బైబిల్ రాయబడ్డది. ఆ పదాలకున్న అర్థాన్ని తీసుకోవాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, అర్థమవుతుందా? కష్టం బ్రదర్, దేవుడు ప్రేమించాడంటే ఏంటో మాకు అర్థమైతలేదు అని అంటామా మనం? కదా, అంటే అందరికంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనే అర్థం వస్తుంది. అంతేనా కదండి? అంతే కాదండి? కరెక్టా కాదా? ఓకే. సో ఇక్కడ ఎక్కడైనా పోలికలు ఉన్నప్పుడు ఇవి పోలికలు అని మనం గుర్తుపెట్టుకొని ఎక్కువ శాతం మటుకు బైబిల్ని అక్షరార్థంగా మనం వ్యాఖ్యానించాలి. 51వ పేజ్ వరకు అయిపోయింది, అంతేనా? 52 కూడా అయిందేమో అనుకుంటున్నాను నేను. 52 కూడా అయిందండి లాస్ట్ టైం? లేదు కదా? లేదు బ్రదర్, ఇక్కడ ఆపేసాం. ఓకే, ఇక్కడ ఆపేశారు. సో కాబట్టి మీరు చదువుతారా సుజాత సిస్టర్? 52వ పేజీలో ఏంటంటే ఒకవేళ అక్షరార్థంగా నేర్చుకోకపోతే, అక్షరార్థంగా వ్యాఖ్యానించకపోతే ఒక తప్పు ఉంది. అదేంటంటే రూపకలంకారం చేయుట, రూపకలంకారంగా చెప్పడం. అంటే దీన్ని ఆత్మీయమైన అలంకారము అని అంటారు. ఓకే, చూడండి ఒకసారి అపాయం చదవండి సిస్టర్. సుజాత సిస్టర్, మీరు తెలుగు బుక్స్ ఉన్నాయి కదా? ఉన్నాయండి. ఎస్ సిస్టర్, మీరు చదవండి అపాయం. అపాయము అక్షరార్థమైన వివరణకు వ్యతిరేకమే రూపకాలంకారము లేదా ఆత్మీయ అలంకారము. ఇది గుప్తమైన లేక దాచబడిన అర్థం కలిగి ఉండి వాక్య భాగము యొక్క నిజమైన అర్థమునకు సంబంధము లేనిదిగా ఉండును. ఉదాహరణ, ఆదికాండం 3లో ఆదామవ్వల యొక్క పాపము లైంగిక పాపమని కొంతమంది సూచిస్తారు, కానీ నిజానికి వాక్య భాగము చూపించేది అవిధేయత, అనగా దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడం. ఒక పాఠ్య భాగమును నీవు అధికంగా ఆత్మీయ అలంకారము చేసిన ఎడల నీవు ఆత్మీయ అబద్ధములు చెప్పేడు వాడవుగా నుండి దేవుని వాక్యం యొక్క అర్థము తెలియని వాడవుగా ఉంటావు. ఆత్మీయమైన అలంకరణ అంటే ఏంటి అంటే కొంచెమంది ఇలా చేస్తున్నారు, కొంచెమంది తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు. సో ఈ తప్పుగా వ్యాఖ్యానించే వాళ్ళు ఏంటనంటే, అంటే ఈ పదానికి ఉన్న అర్థం అది కాదు, సహజంగా ఉన్న అర్థం కాకుండా వీళ్ళు వేరే అర్థాన్ని ఆపాదిస్తున్నారు ఆ పదాలకి. అలా చేయడానికి వీలు లేదు. ఇది గుప్తమైన లేక దాచబడిన అర్థం కలిగి ఉంది. ఇప్పుడు మనం ఇందాక అన్నం పరిగెత్తుకొని వెళ్ళి పరిగెత్తండి పరిగెత్తండి అంటే ఏంటండి దాని అర్థం? పరిగెత్తడమే కదా, అంతేనే కదా? పరిగెత్తడం అని అంటే పరిగెత్తడమే, దాని అర్థం ఇంకా వేరే ఏమైనా అర్థం ఉందా దానికి? మామూలుగా సహజమైన అర్థం అంతే కదా. సో ఇది పదాలకున్న సహజమైన అర్థాన్ని పక్కకు పెట్టేసి దాని మీద వేరే అర్థాన్ని రుద్దేసి చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటారు? రూపక అలంకారము లేకపోతే ఆత్మీయమైన అలంకారము అని చూస్తున్నాం మనం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కొన్నిసార్లు బహుశా మీకు అయి ఉండొచ్చు, కొన్నిసార్లు ఏదన్నా బయట ఎప్పుడన్నా మనము తిన్నది ఫుడ్ మనకు పడకుండా ఉన్నదండి, అంటే కొంచెం దాంట్లో సరిగా చేయలేదు, అది దాని నుంచి కొంచెం మనకు ఇదైంది, పడకుండా ఉన్నదండి. అంటే వాళ్ళు బాగా చేయలేదు, అది మంచిగా ఎప్పటితో చేసి పెట్టారు, బహుశా ఉండొచ్చు కొంచెం లేట్గా. అట్లా అయిందా? అలాంటి పరిస్థితి ఉందా? ఉంటుంది కదండి. అంటే అది చూడ్డానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది, అమ్మో చాలా మంచిగా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది బయట నుంచి. కానీ మనం తిన్న తర్వాత తెలుసుకుందాం, అరే వీళ్ళు కొంచెం ఏదన్నా సరిగా చేయలేదేమో, మేబీ బహుశా కొంచెం లేట్ గా దాన్ని ఉన్నదాన్ని యూజ్ చేశారేమో అన్నట్టుగా మనకు తెలుస్తుంది. అందుకే చాలా మంది అంటారు ఇంట్లో తినడం, ఫ్రెష్ గా తినడం బెటర్, ఇంట్లోనే చేసుకొని తినడం మంచిది. అంటే మంచి హోటల్స్ ఉన్నాయి, లేవని కాదు నేను చెప్పడం లేదు, కానీ అంటున్నాను నేను కొంచెమంది అలా చేయడానికి ఆస్కారం ఉంది. సో ఇక్కడ ఏంటంటే సేమ్ థింగ్ ఏంటంటే, తప్పుడు వ్యాఖ్యానము అర్థాన్ని ఆపాదించేసి ఆత్మీయమైన అలంకరణ చేసేసి అక్కడ ఉన్న అర్థాన్ని తీసుకోకుండా వేరే అర్థాన్ని దాని మీద రుద్ది చెప్పడమే ఆత్మీయమైన అలంకారము. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. కొంచెమంది ఏం చెప్తున్నారంట, ఆదామవ్వ చేసిన పాపము లైంగికమైన పాపం అంట. మరి క్లియర్ గా 3వ అధ్యాయంలో చూస్తే వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించాడు. దేవుడు ఆదాంకి క్లియర్ గా చెప్పాడు, అంటే ఆదాంకి చెప్పినప్పుడు అవ్వ కూడా క్లియర్ గా చెప్పినాడు. ఏమని చెప్పినాడు? అమ్మ మీరు తిన్న ఇది మీరు తిన్న దినాన మీరు చనిపోతారు, అంటే ఆత్మీయంగా చనిపోతారు కదా, ఆత్మీయంగా మీరు చనిపోతారు. అవిధేయతనే పాపము అని మనం చూస్తున్నాం. సో ఆజ్ఞని వాళ్ళు అతిక్రమించారు, లేఖన భాగమేమో అది చెప్తుంటే వీళ్ళు ఇంకొక అర్థాన్ని దాని మీద ఆపాదిస్తున్నారు. వేరే వాళ్ళు కొంచెమంది ఉన్నారు అలా. ఓకే, సో ఈ ఆత్మీయమైన అలంకారం అనేది చేయకూడదు అని మనం చూస్తున్నాం. అక్షరార్థంగా మనం వ్యాఖ్యానించాలి. పోలికలు ఉన్నాయి, ఆ పోలికల్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. కొంచెమంది ఇలా కూడా ఆత్మీయమైన అలంకరణ చేస్తున్నారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కొంచెమంది ఇలా తెలిసి తెలియక కొంచెమంది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. తెలియక చేస్తున్నారు కొంచెమంది, కానీ మనం కరెక్ట్ ఏంటో వాక్యానుసారమైంది ఏంటో సిస్టమేటిక్ గా నేర్చుకుంటున్నాం కాబట్టి
ప్రాపర్ గా మనం నేర్చుకోవడం అనేది చాలా మంచిది. ఎస్తేర్ పుస్తకం గురించి కొంచెమంది ఇలా చెప్తున్నారు చూడండి, ఇలా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. సో ఏం చెప్తున్నారు చూడండి, అక్కడ సిస్టర్ చదువుతున్నారు 52వ పేజీలో. ఎస్తేరు గ్రంథంలో ఆమె సంఘమని, హామాను ఒక దెయ్యమని మరియు మొర్దెకై పరిశుద్ధాత్మ అని కొంతమంది సూచిస్తారు. ఈ దృక్పథము వారు నిజమైన వ్యక్తులన్న జరిగిన సంగతిని విడిచిపెడుతుంది. ఎస్తేరు యొక్క వర్తమానము దేవుని నమ్మకమైన దైవికమైన సంరక్షణ మరియు సర్వశక్తిమంతమును గూర్చి ఉంటుంది, కానీ క్రైస్తవ సంఘం యొక్క రూపకాలంకారం గూర్చి కాదు. సర్వశక్తి గల కాపరి అనియు ఆయన మనకు అనుగ్రహించే దేవుడు అని ఉన్నది. ఇది ఒక అలంకార రూపకం కాదు. చాలు, చూసారా అండి, కొంచెం మంది అలా లేని అర్థాన్ని దాని మీద పెట్టేస్తున్నారు. అలా పెట్టకూడదు అని ఈ 52వ పేజీ మనకు తెలియచేస్తుంది. మేబీ ఎస్తేర్ని అంటే సంఘంతోని పోల్చేసేసి, హామాన్ని ఒక సాతాన్తోని, దయ్యంతోని, మొర్దెకైని పరిశుద్ధాత్మతో అలా పోల్చేస్తున్నారు. అంటే వాళ్ళ సొంత అర్థాన్ని వాళ్ళు క్రియేట్ చేసి పెట్టేస్తున్నారు. అలా ఆపాదించద్దు, అలా చేయడానికి వీల్లేదు. సింపుల్ గా ఎస్తేరు పుస్తకం దేని గురించి మీకు తెలుసు. ఎస్తేరు మీరు ఎప్పుడో చదివి ఉన్నారు. ఎస్తేరుని దేవుడు వాడుకొని ఆ శేషమైన యూదా జనాంగాన్ని కాపాడడానికి ఆ స్టోరీ అనేది ఉంది అక్కడ, అంతే కదండి. యూదులు కాపాడబడతారా? యూదా గోత్రస్తులు కాపాడబడతారా? ఎస్, కాపాడబడతారు. మనం చూసినట్లయితే ఆ రాజు ఈ యొక్క హామాను చెప్పినట్టుగానే ఆయన ఏం చేస్తాడు, ఒక శాసనాన్ని తీసుకొస్తాడు, అందరు యూదులు చంపబడాలని. తర్వాత రియలైజ్ అవుతాడు, అరే నేను చేసింది పెద్ద తప్పని, ఇంకొక శాస్త్రం తీసుకొస్తాడు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు యుద్ధం చేయండి, పోరాటం చేయండి అని చెప్తే మొర్దెకై వాళ్ళందరూ కలిసి యూదులు వీళ్ళందరినీ కూడా చేసి, అదే ఏదైతే హామాను తయారు చేశాడో మొర్దెకై కోసం, అదే హామాను గురి తీయబడతాడు అని మనం చూస్తున్నాం. దేవుని యొక్క కాపుదల సంరక్షణ గురించి ఎస్తేర్ పుస్తకం మాట్లాడుతుంది. సో లేని అర్థాన్ని పెట్టడం బట్టి ఏమైపోతుంది, తప్పుడు అర్థానికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలా చేయకూడదు అని తెలియజేస్తున్నాం. అలా చేయకుండా ఉండాలి. సో కాబట్టి అందుకే ఏంటంటే అలంకార ప్రాయము చేయకూడదు కదా, రూపక అలంకారం చేయకూడదు. రూపక అలంకారం లేకపోతే ఆత్మీయమైన అలంకారం చేస్తే ఏమైతుంది, ఇక్కడ ఉన్నాయి. ఓకే, 4 ఉన్నాయి చూడండి. పాఠ్య భాగం ఒక నిజమైన అర్థాన్ని కప్పిపెట్టును. చదవండి సిస్టర్ సుజాత సిస్టర్. మొదటిది రూపకాలంకారము లేక ఆత్మీయ అలంకారము చేయుట. వాటిలో మొదటిది పాఠ్యభాగం యొక్క నిజమైన అర్థమును కప్పిపెట్టును. రెండవది చాలా వ్యక్తిగతమైనది లేక విషయ సంబంధమైనది, కొలుచుటకు వీలుపడనిది. మూడవది పాఠ్యభాగం యొక్క సత్యమును అపార్థము చేసుకును. నాలుగవది పాఠ్యభాగం యొక్క నమ్మకత్వమును ప్రశ్నించును. ఒక్కొక్క భాగమునకు ఒకటే సరి అయిన వ్యాఖ్యానము లేక అర్థముండునని జ్ఞాపకం ఉంచుకోవలెను, కానీ అనేకమైన అన్వయింపులు ఉండవచ్చును. సరైన అన్వయింపులు అనుమతించబడును, కానీ అలంకారము కాదు. నీ బోధ మరియు ప్రసంగములు చదవండి సిస్టర్. స్టార్ కూడా చదవండి సిస్టర్. సుజాత సిస్టర్ మీరు మ్యూట్ అయిపోయినారు. నీ బోధ మరియు ప్రసంగములు దేవుని వాక్యం యొక్క గ్రంథము నుండి వచ్చినవిగా జాగ్రత్త పడము. 1 కొరింథీ 4:6 లేఖనాల్లో వ్రాయబడిన వాటిని అతిక్రమించకండి. ఇంకొక రిఫరెన్స్ ద్వితీయోపదేశకాండం 4:2 దేవుడు తాను తలంచినవి చెప్పారు మరియు చెప్పినవే ఆయన తలంచారు. చూసారా ఎంత బాగుంది కదండి, చాలా కరెక్ట్ గా ఉంది. మనము ఈ మొదటి పుస్తకం ద్వారా సరైన అర్థాన్ని తెలుసుకోవడానికి కొరకే మనం సిస్టమేటిక్ గా నేర్చుకుంటున్నాం. మనకు నిజం కావాలి కదండి, సత్యం కావాలి కదా. యాక్చువల్గా నిజంగా ఒరిజినల్ మీనింగ్ ఏంటి పాస్టర్ గారు, నిజంగా ఒరిజినల్ మీనింగ్ ఏంటి బ్రదర్ అని అన్న దాని కొరకు సూత్రాలని మనం నేర్చుకుంటున్నాం. అది మొదటి పుస్తకంలో ఉన్నది. సో కాబట్టి కొంచెం మంది రూపకలంకారం చేసి వాళ్ళ సొంత అర్థాన్ని లేఖన భాగం మీద పెడుతున్నారు, అలా చేస్తున్నారు, అలా చేయకూడదు అని మనం నేర్చుకుంటున్నాం. అండ్ ఇది చాలా వ్యక్తిగతమైంది. అందుకే అంటే వాళ్ళకు తోచింది, వాళ్ళకి నచ్చిన విధానంలో వాళ్ళు అర్థాన్ని ఆపాదిస్తున్నారు, అలా చేయకూడదు. అందుకే వ్యక్తిగతమైనది విషయ సంబంధమైనది కానీ కొలవడానికి వీలు పడదు. అందుకే ఎప్పుడైనా సత్యాన్ని మనము ఆబ్జెక్టివ్ గా చూడాలి. అంటే అక్కడ ఏం చెప్పబడుతుందో అనేది మనం గమనిస్తూ మనం ఒక కంక్లూజన్ కి రావాలి. మన సొంత అర్థాన్ని లేఖన భాగం మీద మనం రుద్దకూడదు. కొన్నిసార్లు అంటాం కదా, ఇప్పుడు చాలా మటుకు తల్లిదండ్రులు నేను డాక్టర్ కాలేదు, నా పిల్లలు డాక్టర్ కావాలండి, నా పిల్లలు డాక్టర్ అవ్వాలండి అని అంటారు. కానీ అది మంచిదా? మంచిదే, అంటే మన పిల్లలు డాక్టర్ అవ్వడం అనేది మంచిదే. కానీ మన సొంత అభిప్రాయాన్ని పిల్లల మీద రుద్దడం మంచిది కాదు. ప్రార్థన చేయాలి, ప్రభా నీ చిత్తం అయితే వాళ్ళను మంచి డాక్టర్గా చెయ్యి, లేకపోతే వాళ్ళని మంచిగా ఈ రకంగా చెయ్యి అని.
సొంత అభిప్రాయాలని రుద్దడం బట్టి కొన్నిసార్లు మనం వాళ్ళని ప్రెషరైజ్ చేసేవారిగా అవుతామేమో కదా. అందుకే చాలా వ్యక్తిగతమైనది, అలా చేయకూడదు. పాఠ్య భాగం యొక్క సత్యాన్ని అపార్థం చేసుకున్నాను అంటే అక్కడ ఏం చెప్పబడుతుందో వేరే అర్థం వస్తుంటే మనం దానికి ఇంకొక భిన్నమైన అర్థాన్ని పెట్టడం అనేది జరుగుతుంది. అలా కొంచెం మంది తప్పుడు బోధకులు చేస్తున్నారు. అందుకే మనం చూసినట్లయితే చాలా చాలా తప్పుడు శాఖలు ఉన్నాయి. ఇప్పుడు యెహోవా సాక్షులు ఏమంటారండి? యెహోవా సాక్షులు ఏమంటారు చెప్పండి? సేమ్ బైబులే వాళ్ళ దగ్గర కూడా, ఇదే 66 యేసు పుస్తకాలు. ప్రభు యేసు ప్రభు ప్రభు దేవుడు రాలేదు, కాదండి, సేమ్ యెహోవాయే దేవుడు అని చెప్తారు. యెహోవాయే దేవుడు అని ఆ చెప్తారు. 66 పుస్తకాలే వాళ్ళ దగ్గర. వేరే బైబిల్ ఏమైనా ఉందా బ్రదర్? యెహోవా అని ఏమైనా ఉందా? కొత్త నిబంధనలు యెహోవా అని రాస్తుందా? లేదు, సేమ్ బైబిలే. కానీ వాళ్ళు తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు. చూసినారు, తప్పుడు అర్థంలోనికి వెళ్ళిపోతున్నారు అని చూస్తున్నాం. ఇక్కడ మారట్పల్లిలో ఒక చర్చ్ ఉందండి. మీరు వెళ్తే ఇటు సైడ్ సికింద్రాబాద్కి మార్మన్ సంఘం అని విన్నారా? సికింద్రాబాద్ లో ఇక్కడ క్లాక్ టవర్ దగ్గరలో మార్మన్ సంఘం. ఓకే, వాళ్ళంతా యవనస్తులే, బయటి దేశం నుంచి వచ్చి ఉంటారు కొంతమంది యవనస్తులు, ఫారినర్స్ వాళ్ళు. యంగ్ పిల్లలు తెల్ల షర్ట్ వేసుకొని నల్ల ప్యాంట్ వేసుకుంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఒక బుక్ ఉంది, మార్మన్ పుస్తకం అని ఒక బుక్ ఉంది. బైబిలే కాదు, మార్మన్ కూడా ప్రేరేపించబడ్డది, మార్మన్ కూడా చాలా మంచిది అని చెప్తారు వాళ్ళు. ఎస్ సౌభాగ్య ఆంటీ, కరెక్టేనా? చూసారా మీరు ఎప్పుడన్నా? లేదు బ్రదర్. ఇక్కడ ఉందండి, మార్మన్ సంఘం ఉంది ఇక్కడ పెద్దది. సో మార్మన్ సంఘం ఏమని నమ్ముతారు తెలుసా? మార్మన్ సంఘం ఏమని నమ్ముతారంటే మికాయేలే యేసుప్రభు ఎవరో కాదు, మికాయేలు అని అంటారు. యేసుప్రభు ఎవరో కాదు, మికాయేలు దూత అంట యేసుప్రభు. ఎప్పుడైనా విన్నారా అండి? లేదు. యేసుప్రభు దేవుడు కాదు, ఆయన ఒక దూత, దేవుడి నుంచి వచ్చిన ఉత్పన్నమైనాడు అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. చాలా చాలా డేంజరస్ సిద్ధాంతాలు ఉన్నాయి. సో ఇవన్నీ తప్పు అన్నమాట. సో అందుకే ఏంటంటే ఇదే వాక్య భాగాన్ని తీసుకొని తప్పుడుగా విధానంలో వ్యాఖ్యానించడం చాలా తప్పు. సో పాఠ్య భాగం యొక్క నమ్మకత్వాన్ని ప్రశ్నించును. సో కాబట్టి ఏదన్నా ఒక భాగాన్ని నువ్వు సరిగా వ్యాఖ్యానించకుండా రూపకలంకారం చేసి అలంకార రూపంలో నువ్వు చేస్తే అది తప్పు అవుతుంది. అలంకారం చేయడానికి ఉండదు. అండ్ ఒక వాక్య భాగంలో నుంచి ఒకటే అర్థం ఉంటది, ఆ వాక్య భాగం నుంచి ఒకటే అర్థం ఉంటది. ఆ అర్థాన్ని కనుక్కోవడానికి మొదటి పుస్తకంలో ఉన్న సూత్రాలు మనం నేర్చుకుంటున్నాం. అర్థం ఒకటే ఉంటది, అన్వయింపులు వేరే ఉండొచ్చు. అన్వయింపులు ఏంటండి? వేరేవి ఉంటాయి. యూజువల్ గా అన్ని కర్రీస్ కి ఒకటే ప్రొసీజర్ ఉంటాయి, కానీ వేసిన ఐటమ్స్ ని బట్టి చేంజ్ అవుతుంది. అంతేనండి? కరెక్టే కాదా? చెప్తలేరు పాపం సిస్టర్స్ అందరు. అవునండి, ప్రొసీజర్ ఒకటే ఉంటది, వేస్తున్న ఐటమ్స్ ని బట్టి చేంజ్ అవుతుంది. ఎస్ సుధా సిస్టర్. అవును అవును బ్రదర్. ఎస్ సుధా సిస్టర్, అంతేనా? ఓకే, సో కాబట్టి యా కరెక్ట్ కదండి. సో సేమ్ థింగ్ అండి, వాక్యానికి ఒకటే అర్థం ఉంది, అర్థాన్ని కనుక్కోవాలి. అన్వయింపులు వేరేగా ఉండొచ్చు, అన్వయింపులు ప్రాక్టికల్ అప్లికేషన్స్ వేరే వేరే రకాలుగా ఉండొచ్చేమో, కానీ అర్థం ఒకటే. అర్థం ఒకటి కనుక్కోవడానికి కొరకు అక్షరార్థంగా వ్యాఖ్యానించాలి, రూపకలంకారం చేయకూడదు. నీ బోధ మరి ప్రసంగాలు దేవుని ఒక వాక్యం నుంచి రావడానికి జాగ్రత్త పడాలి. లేఖనాల్లో రాయబడిన వాటిని అతిక్రమించకూడదు. కొంచెంమంది అతిక్రమించి వెళ్ళిపోయి నాకు దేవుడు చాలా నేర్పించినాడు అని ఏదో అతి తెలివిగా అతి జ్ఞానాన్ని చేసి చాలా మంది నిజమైన అంటే అపోస్తుల బోధ నుంచి తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఈ దినాలలో. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవుడు తాను ఏదైతే తలంచాడో చెప్పాడు, ఇక్కడ చెప్పాడు, వాక్యంలో చెప్పాడు. ఆయన ఏదైతే కదా చెప్పాలనుకున్నాడో అదే ఆయన తలంచి వాక్యంలో మన కోసం పెట్టాడు. సో బైబిల్ గొప్ప పుస్తకం అండి. దేవుని యొక్క మనస్సుని, రక్షణని, అన్ని మనకు ప్రశ్నలకి. ఇప్పుడు మేము ఇంకా పాత నిబంధన స్టార్ట్ చేయలేదు కదా, పాత నిబంధన నుంచి కొత్త నిబంధన 66 పుస్తకాలు నేర్చుకుంటే మీకు చాలా వచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వస్తాయి. అబ్బా నిజమే కదా, బైబిల్ ఎంత గొప్ప జీవ గ్రంథము, అన్నిటిని దేవుడు దాంట్లో పెట్టినాడు అని మనం చూస్తున్నాం. సో ఇంత గొప్ప పుస్తకాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే మనం దానికి సంబంధించిన అర్థాన్ని తీసే సూత్రాలని కరెక్ట్ గా నేర్చుకుంటే కరెక్ట్ గా అర్థం వస్తుంది. నేను ఇందాక చెప్పాను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక ఇచ్చినది, అంటే ఫుడ్ ఎగ్జాంపుల్ అందరికి అర్థమవుతుందని ఇచ్చాను. ఇష్టానుసారంగా చేస్తే అది కరెక్ట్ అవుతుందా? కానీ ఏముందిలేండి బ్రదర్, మా ఇష్టం వచ్చిన టైంలో వేస్తాంలేండి అవి అని అంటే అవుతుందా? ఎవరు తినరు ఇంట్లో, ఎవరు తినరు ఇంట్లో. వెరీ గుడ్ సిస్టర్, వెరీ సిస్టర్, చాలా మంచిగా చెప్పారు మీరు, కరెక్ట్. అవును కదా, ఆ టేస్టే చేంజ్ అయిపోతుంది, అది చెడిపోతుంది, ఎవరు తినరు, దాన్ని ఇష్టపడరు. సేమ్ థింగ్ వాక్యం కూడా అట్లాంటిదే. అంటే ఈ సూత్రాలను ఉపయోగించడం బట్టి అబ్బా ఆ లేఖన భాగము వాక్యం చెప్పిన తర్వాత నాకు బాగా అర్థమైందండి, నేను జీవితాంతం మర్చిపోనండి ఆ లేఖన భాగం ఇప్పుడు, ఎందుకంటే అది మన జీవితంలో రిజిస్టర్ అయిపోయింది. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా, ఆ లేఖన భాగం ఉన్నది ఉన్నట్టుగా గ్రంథకర్త రాసినట్టుగా దాన్ని మనం పరిశోధించి స్టడీ చేసి దాంట్లో ఉన్న సత్యాలను రాబట్టి
మనము ప్రసంగించాము, ఇతరులకు మనం నేర్పించాము. ఓకే, అది మనం చేయాల్సింది. దానికోసమే ఈ గమనించుట, వ్యాఖ్యానించుట, అన్వయించుకునుట. ఓకే, అందుకే దేవుని ఒక వాక్యం ఒక అర్థాన్ని మనం తప్పుగా తీసుకోవద్దు, సరిగ్గా తీసుకోవడానికి కొరకే ఈ బైబిల్ స్టడీ మీ కొరకు ఆంటీ వాళ్ళు అందరు కలిసి ప్రార్థనా పూర్వకంగా ఏర్పాటు చేశారు. సో రెండో నియమంకి వెళ్ళిపోదాం. వెరీ సింపుల్ అండి. రెండో నియమము 53. ఇప్పుడు మనం అందరం కనెక్ట్ అయింది ఏంటండి? ఇప్పుడు మనం కనెక్ట్ అయినది ఏమంటారు దీన్ని ఈ యొక్క సెషన్ ని కానీ ఈ టైం ని కానీ మనం ఏమంటాం? దీన్ని జూమ్ మీటింగ్ అంటారు. జూమ్ మీటింగ్. ఇంకా వెరీ గుడ్. నెక్స్ట్ బైబిల్ స్టడీ. బైబిల్ స్టడీ. బైబిల్ స్టడీ, బైబిల్ క్లాస్. సుధా సిస్టర్ ఏమన్నారు మీరు? బైబిల్ స్టడీ. యా, సుధా సిస్టర్ ఆన్లైన్ బైబిల్ స్టడీ అన్నారా? ఓకే, వెరీ గుడ్. అంతే కదండి, ఇది బైబిల్ స్టడీ, బైబిల్ క్లాస్ సంబంధించింది. మనం పొద్దున్న వెళ్ళి దేవుని సన్నిధిలో ఆరాధిస్తాం, అది వేరే. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు, మనకు ఒకవేళ మధ్యలో ఏదైనా గృహ కూడిక ఏదైనా ఉంటే అది అంటే ఇప్పుడు ఇక్కడ సందర్భాలు చేంజ్ అవుతున్నాయి కదా. ఇక్కడ బైబిల్ క్లాస్ జరుగుతుంది, పొద్దున్న ఆదివారము ఆరాధన జరుగుతుంది, అది వేరే సందర్భం. గృహ కూడిక వాళ్ళు ఏదో పెట్టుకున్నారు థ్యాంక్స్ గివింగ్ గా ఒకరు దేవుడు చేసిన మేళ్ళకి, అదొక సందర్భం. ఎందుకంటే గృహ కూడిక అంటే ఒకరికి జబ్బు వచ్చింది, లేకపోతే ఒకరి పిల్లలకి మేలు జరిగింది, లేకపోతే దేవుడు ఒక కార్యం చేశాడు, అంతే కదండి. సో ప్రతి దానికి ఒక సందర్భం ఉందా అండి? మీరు ఉద్యోగానికి వెళ్తారు, దట్ ఈస్ అ డిఫరెంట్ కాంటెక్స్ట్, అంతేనా? అవునండి, అంతే. అవునండి. ఉద్యోగంలో ఎలా ఉంటున్నారు, ఇంట్లో ఎలా ఉంటారా? ఇంట్లో ఫ్రీగా ఉంటారు, డిఫరెంట్ అండి. ఇంట్లో వేరే దుస్తులు వేసుకుంటాం, ఫ్రీగా మాట్లాడతాం, అన్ని చోట్ల తిరుగుతాము. జాబ్కి వెళ్ళినప్పుడు వేరే దుస్తులు వేసుకుంటాం, మనం వేరే రకంగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి లెక్క చెప్పాలి కాబట్టి, మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి. అది వేరే సందర్భం, ఇది వేరే సందర్భం. సేమ్ ఇక్కడ రెండో సూత్రం ఏం లేదు, సందర్భాన్ని బట్టి వ్యాఖ్యానించాలి. సందర్భం అనేది ఉంది, సందర్భం అనేది ఎలా, రెండో సూత్రం అది. బైబిల్లో కూడా సందర్భాలు ఉన్నాయి, సందర్భానుసారంగా మనం వ్యాఖ్యానించాలి, అది రెండో సూత్రం. ఓకే, పేజ్ నెంబర్ 53. ఆ మొదటి భాగం చదవండి సిస్టర్, సుజాత సిస్టర్. రెండవ సాధారణ నియమము, సందర్భాన్ని బట్టి వ్యాఖ్యానించు. లేఖన భాగములోని ప్రతి వచనము లేక భాగము దాని సందర్భాన్ని బట్టి వ్యాఖ్యానించవలెను. లేఖనములో ఎక్కడ వ్రాయబడినది, దానికి ముందు ఏమున్నది, దాని వెనుక ఏమున్నది, మరియు ఇతర లేఖన భాగములతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నది అన్నది గమనించాలి. ఓకే, ఆ రెండు వచనాలు వదిలిపెట్టేసి స్టార్ చదవండి సిస్టర్. సరి అయిన వ్యాఖ్యానంలో సందర్భం ఒకటి చాలా ప్రాముఖ్యమైన అంశము. బైబిల్లోని ప్రతి వచనమునకున్న సందర్భము బైబిల్ మాత్రమే. అందుకే ఇక్కడ చూస్తే వచనము, వాక్యము, పేర, చుట్టూన్న పేరాలు, అధ్యాయము, భాగము, పుస్తకము, పూర్తి బైబిల్. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ సందర్భం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకరు బర్త్డే ఉంది, సో బర్త్డే ఉంటే మీరు ఏం గిఫ్ట్ తీసుకెళ్తారు? బర్త్డేకి సంబంధించిన గిఫ్ట్ పిల్లలకి తీసుకెళ్తారు. లేదు బ్రదర్, మంచి శారీ తీసుకొని వెళ్తాను అని అంటారా? బర్త్డే గిఫ్ట్ శారీ తీసుకెళ్తారా? చెప్పండి. తీసుకెళ్లరు. వెరీ గుడ్, అలా ఫాస్ట్ గా ఆన్సర్ చేయండి, మిగతా వాళ్ళు ఆన్సర్ చేస్తలేరు. అంటే తీసుకెళ్తారేమో అనుకుంటున్నాను నేను. ఓకే, తీసుకెళ్లారు కదండి, ఎవరు మీరు కదా ఏదైనా చాక్లెట్ తీసుకెళ్తారు. ఇది అంటే సందర్భం, చూసినారా అక్కడ సందర్భం. అదే పెళ్లి అయితే మీకు తెలిసిన వాళ్ళైతే, మీ బంధువులైతే మీరు శారీ తీసుకెళ్తారు, నేను ఇందాక అన్నట్టుగా. లేకపోతే ఇంకేదైనా గిఫ్ట్ కొనిస్తారు, మిక్సీ కొనిస్తారు, గ్రైండర్ కొనిస్తారు. లేకపోతే ఇంకేదైనా అవసరం ఉందా, మన దగ్గర వాళ్ళు కాబట్టి మనం ఇంకేదైనా ఐటమ్స్ కొనిస్తాం. ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఫ్యామిలీ స్టార్ట్ చేయబోతున్నారు, సందర్భం ఉంది కదండి. ఎక్కువ మంది వస్తారు పెళ్లికి అయితే, 300-400 వస్తారు, 500 ఎక్కువ ఖర్చు. బర్త్డే అయితే ఒక మేబీ ఫస్ట్ బర్త్డేకి ఒక 50-100 అట్లా రావచ్చేమో. మామూలు బర్త్డే అయితే కొంచెం మందే వస్తారు. ఓకే, వాళ్ళ ఇష్టం, భోజనాలు పెట్టొచ్చు, లేకపోతే ఏం పెట్టొచ్చు, స్నాక్స్ పెట్టొచ్చు, అంతేనా కదా? అంతే కదండి, వాళ్ళ ఇష్టం. సో సందర్భం ఎలా చేంజ్ అవుతుంది కాబట్టి సందర్భాన్ని మనం కూడా, వాక్యంలో సందర్భం ఉన్నది. ఈ వాక్యంలో సందర్భం ఎట్లా తెలుసుకోవచ్చు బ్రదర్ అని అంటే, ఏదైనా ఒక వచనాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ వచనం మీదున్న వచనాలు, మనకి కిందున్న వచనాలు చదివితే అది ఏ సందర్భంలో ఉన్నదనేది మనకి బాగా అర్థమవుతుంది. అది ఏ సందర్భంలో ఉన్నదనేది మనకేంటి అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, కొన్నిసార్లు మీరు ఎవరో మాట్లాడుకునేటప్పుడు మధ్యలో వచ్చినారు, వాళ్ళు మాట్లాడుకునేది మీకు అర్థమవుతుందా? మీరు స్టార్టింగ్ నుంచి లేరు, అర్థం కాదు. అప్పుడు మీరు ఏమంటారు? సిస్టర్ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి సిస్టర్ అని అంటారు కదా. మీరు మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పండి, నాకు అర్థం కాలేదు అని మనం అంటాం. అంటే ఎందుకు తెలుసా? మనం ఆ సందర్భం ఏంటో తెలుసుకోవడానికి. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, మీరు అంతా తెలుసుకుంటే సందర్భము అవన్నీ చెప్తే, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి
మనము ఏదన్నా మంచి సలహా ఇవ్వచ్చా? అంటే మనం మంచిగా దాన్ని ప్రతిస్పందన ఇవ్వచ్చా? మొత్తం అంతా తెలుసుకుంటే ఇవ్వచ్చండి. సగమే తెలుసుకుంటే ఇవ్వలేము. ఇవ్వలేము. తప్పు ఇస్తాం, అప్పుడు తప్పు చెప్తాం మనం. చాలాసార్లు కూడా కొన్నిసార్లు మనం పిల్లల్ని కూడా కొన్నిసార్లు మనం ఏంటనంటే మనకు తెలిసిందే చూసేసి వెంటనే మనం ఏం చేసేస్తాం, వాళ్ళని కొంచెం కోపం చేసేస్తాం. బహుశా ఎందుకు ఆ పిల్లవాడు అలా చేస్తున్నాడు, అని కొంచెం మనం ఆలోచించి ఆహా ఏంటి కారణం అనేది మనం కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మనం మంచిగా మన పిల్లల్ని సరైన రీతిగా మనం వాళ్ళని పెంచొచ్చు, సరైన రీతిగా మనం వాళ్ళని కౌన్సిలింగ్ చేయొచ్చు కదా, కౌన్సిలింగ్ చేయొచ్చు, సరైన విధానంలో మనము పెంచొచ్చు. అంటే మనం సందర్భం అర్థం చేసుకోలేదు, సందర్భం చాలాసార్లు మనం మిస్ అవుతున్నాము. అందుకే వాక్యం కూడా బైబిల్లో కూడా సందర్భంలో పెట్టబడ్డది. ఒక వచనము కదా, ఒక వాక్యము, ఒక దానికి ఉన్న కొన్ని వచనాలు ఉన్నాయి, అవంతా కూడా ఒక పారాగా ఉంది. పారా అంటే ఒక 10 వచనాలు, 6 వచనాలు, 7 వచనాలని ఒక పారా అంటారు మొత్తం కూడా. సో ఆ చుట్టూన్న పారాలు కదా, దాని తర్వాత అధ్యాయము, భాగము, ప్రతి పుస్తకానికి కూడా ఒక సందర్భం ఉంది తెలుసా అండి. ప్రతి పుస్తకానికి కూడా ఒక ఉద్దేశం ఉంది, అది మీరు తెలుసుకుంటారు నెక్స్ట్ క్లాస్లలో. ప్రతి పుస్తకం కూడా ఒక సందర్భంలో పెట్టబడి అది సందర్భానుసారంగా రాయబడ్డది. ఎవరెవరు రాశారు, ఏ భక్తుడు రాశారు. సో సందర్భం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి, మీరు మామూలుగా జనరల్గా ఒకసారి ఆలోచిస్తే మీరు ఏ దానికి వెళ్తున్నారో దాని ప్రకారంగా మీరు రెడీ అయ్యి వెళ్తారు. అంటే ప్రిపరేషన్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. ఇప్పుడు ఎండాకాలంలో మీరు తిరుగుతున్నారు, ఎక్కువగా తిరుగుతున్నారు అనుకోండి. ఎండాకాలంలో ఏం చేస్తారు మీరు కామన్ గా? ఎండాకాలమే కదా. సుజాత సిస్టర్ చెప్పండి, ఏం తీసుకెళ్తారు? కాటన్ దుస్తులు ప్రిపేర్ చేసుకుంటాం. కాటన్ దుస్తులు వేసుకుంటారు, వెరీ గుడ్. ఇంకా ఒకటి కామన్ గా తీసుకెళ్తారు, ఒకటి మన దగ్గర ఉంటుంది, వాటర్ తీసుకుంటాం. వెరీ గుడ్. వాటర్ బాటిల్ ఉండాల్సిందే. ఎవరో మరి వేరే దగ్గర ఉంటుందో ఉండదో, దాహం వేస్తుంది కాబట్టి. అదే చలికాలం అయితే సిస్టర్ సుధా సిస్టర్ మంచిగా చెప్పారు కదా, చలికాలం అయితే కదా స్వెటర్స్ వేసుకుంటారు దానికి సంబంధంగా. ఓకే, సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఏంటంటే మనం గమనించాల్సింది కదా, కాంటెక్స్ట్ అనేది గమనించాలి, సందర్భం అనేది గమనించాలి. సందర్భం ఎలా తెలుస్తుంది మనకి? మీదున్న వచనాలు ఇందాక చెప్పినట్టుగా కింద ఉన్న వచనాలు. అయితే ఈ అధ్యాయాలుగా ఇట్లా రాయబడలేదు యాక్చువల్గా బైబిల్. ఒక పుస్తకం యోహాను గాని, ఆదికాండం గాని, ఆదికాండంలో 50 అధ్యాయాలు ఉంటే నిజంగా అధ్యాయాలుగా మోషే గారు రాయలేదు, మొత్తం ఒక పుస్తకం లాగా రాస్తాడు. సో కాబట్టి అందుకే ఏంటంటే సందర్భాలు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఇది జరిగింది, ఈ సందర్భం ఇది, దాని తర్వాత ఇది జరిగింది. సో అందుకే ఏంటంటే సందర్భానుసారంగా మనం అర్థం చేసుకొని దాన్ని ఏం చేయాలి, వ్యాఖ్యానించాలి. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో మనం ఒక వ్యక్తి గురించి ఒక దగ్గర రాయబడితే ఆ వ్యక్తి గురించి పూర్తిగా చదవాలి, మొత్తం ఆయన గురించి అర్థం చేసుకోవడానికి. ఓకే, చూడండి, ఫస్ట్ పాయింట్ ఉంది ఇక్కడ. బైబిల్లోని ఒక వ్యక్తిని ఈ 3 పాయింట్లు చదవండి సిస్టర్ సుజాత సిస్టర్, 53వ పేజీలో. బైబిల్లోని ఒక వ్యక్తి యొక్క గుణమును గూర్చి గాని లేక నడతను గూర్చి గాని ఏదైనా అభిప్రాయమునకు రాక ముందు అక్షర క్రమమును మరియు విషయ సూచికను చూచి అందులో ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని వచనములను చదువుము. ఉదాహరణ హెబ్రీ. సెకండ్కి వెళ్ళండి. గ్రంథములో ఉద్దేశము లేక విషయముతో ఉన్న వివరణముల కొరకు చూడుము మరియు వాటి వెలుగులో ఆ గ్రంథమును వ్యాఖ్యానించుము. మూడవది సహసంబంధం. సందర్భం యొక్క దృక్పథం ఏమనగా ఒక గ్రంథంలోనున్న విషయములు ఎలా క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయబడ్డాయో మరియు ఇమర్చబడినవో చూచుట. ఇది మీరు వదిలిపెట్టేసండి, అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ పేజ్ లో సలహాలు ఉన్నాయండి 54లో. ఒకవేళ మన సందర్భం తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోగలుగుతాము? ఏదైనా ఒక పుస్తకాన్ని గురించి కానీ దేని గురించి అయినా కానీ. ఓకే, ఈ 4 సూత్రాలు ఉన్నాయి, ఆ 4 సూత్రాలు చదవండి సిస్టర్. నీవు చదువుతున్న గ్రంథం అంతటినీ చదువు. గ్రంథంలోని భాగములను చదవక ముందు పుస్తకం అంతా చదువు, లేదా చుట్టూ ఉన్న పేరాలను లేదా అధ్యయనాలను చదువుము. రెండో పాయింట్, చదువుతున్నప్పుడు సృజనాత్మకంగా ఆలోచించుము. ఇది ఎందుకు ఇక్కడ ఉన్నది, ఇది ఏ విధంగా దాని ముందు వెనుక వాటితో సంబంధం కలిగి ఉన్నది, ఇది గ్రంథం అంతటికి లేక అధ్యాయం అంతటికి ఎట్లు సంబంధం కలిగి ఉన్నది. మూడో పాయింట్, కనిపెట్టుటకు ప్రయత్నించుము. మూల ఉద్దేశము లేక విషయము మరియు గ్రంథం యొక్క ముఖ్య విభజనలు, ముఖ్యమైన ప్రజలు, ముఖ్య సన్నివేశములు, పోలికలు, మరలా వచ్చినవి, వేదాంత తలంపులు, సామాన్య విషయములు, ముగింపులు.
ముందు వెనుక మరియు 4వ పాయింట్, ముందు వెనుక మరియు గ్రంథమంతటి గురించి ఆలోచించుము. ఇది ఒక పూర్తి పుస్తకము లేదా ఒక భాగము లేక ఒక అధ్యాయము గూర్చి గాని చేయవచ్చును. చాలు 5వ sister. పాయింట్, చాలు. సో కాబట్టి చూసారా, మొత్తం పుస్తకం అంతా చదివితే ఆ పుస్తకం అంతా సందర్భం ఏంటి అర్థమవుతుంది. ఓకే, ఇవన్నీ చేయాలి, ఈ సూత్రాలన్నీ పాటిస్తే మనకు తెలుస్తుంది. అదే కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, సందర్భాన్ని మనం ఎట్లా సందర్భానుసారంగా వ్యాఖ్యానించాలి. కొన్నిసార్లు మనం సందర్భం తెలియక ఈ సూత్రాలు తెలియకుండా తప్పుగా వ్యాఖ్యానించడానికి ఆస్కారం ఉంది. ఎవరన్నా ఒక్కరు, సుజాత సిస్టర్ కాకుండా ఎవరన్నా ఒక్కరు 1 కొరింథీ 7:1 చదవండి. 1 కొరింథీ 7:1 ఆ ఒక్క వచనం చదవండి. 1 Corinthians 7:1. ఎవరైనా చదవచ్చు, సుధా సిస్టర్, ఇంకెవరన్నా, ఎనీవన్, గ్రూప్ లో ఉన్న వాళ్ళు. 1 కొరింథీ 7:1. మీరు రాసిన వాటి విషయంలో స్త్రీ ముట్టకుండుట పురుషునికి మేలు, ఆయనను చదవండి. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. చాలు సిస్టర్. అంటే 7వ అధ్యాయం 1వ వచనం, 1 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం, అది ఒకటే చదివితే మనకు ఒక అర్థం ఇంకేమొస్తుంది అంటే ఒక రాంగ్ అర్థానికి వెళ్ళిపోతాం. అంటే స్త్రీని ముట్టకుండా ఉండడం మంచిది అని అంటే పౌలు బహుశా పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నాడేమో అన్నట్టుగా ఒక అభిప్రాయం మనకు వస్తుంది. అంటే ఫస్ట్ అన్నప్పుడు మీరు రాసిన విషయంలో అన్ని చూసి నేను అంటున్నాను స్త్రీని ముట్టుకోక ఉండడం మంచిదేమో అన్నట్టుగా ఒకటే వచనాన్ని తీసుకుంటే అట్లా వస్తుంది. కానీ పౌలు అలా చెప్పడం లేదు. ఓకే, వివాహం చేసుకోవద్దు అని చెప్తున్నాడా పౌలు? మీరు నాకు చెప్పండి కదా, వివాహం చేసుకోవద్దు అని ఉందా బైబిల్లో? వివాహం చేసుకోవాలి అని ఉందా? చేసుకోవాలనే ఉంది. దేవుడే మొట్టమొదటిగా ఆదాం అవ్వ వివాహం చేసినాడు దేవుడు. అందుకే ఇక్కడ రండి సుజాత సిస్టర్, మీరు అందరు కూడా మళ్ళీ 53వ పేజ్కి రండి. 53వ పేజ్ తర్వాత ఫస్ట్ పారాగ్రాఫ్ కింద అది 1 కొరింథీ 7:1 ఈ వచనమును ఉన్నట్లుగా ఈ వచనమును ఉన్నది ఉన్నట్లుగా నీవు చదివినచో వివాహము గూర్చి దేవుడు తలంచిన దానిని గూర్చి తప్పు అభిప్రాయమునకు చేరుదువు. సో కాబట్టి నువ్వేం చేయాలి, మొత్తం 1 కొరింథీ 7వ అధ్యాయం మొత్తం మొదటి వచనం నుంచి 10 వచనాలు 11 వచనాలు చదవాలి. పౌలు ఏమంటున్నాడంటే అక్కడ యాక్చువల్గా ఒక్క వచనాన్ని చదివి సిద్ధాంతం చేయొద్దు. అందుకే ఒక్క వచనంతో ఎప్పుడు సిద్ధాంతం చేయకూడదు. మీరందరూ గమనించండి. స్త్రీని ముట్టుకోకుండా ఉండడం మంచిది కదా అని ఒక్క వచనాన్ని పట్టుకుంటే కాదు. అక్కడ ఏమని చెప్తున్నాడంటే పౌలు వివాహానికి సంబంధించిన సూత్రాలని చెప్తున్నాడు. భార్య భర్తలు ఎట్లుండాలి అనే మంచి విషయాలని సిస్టమాటిక్ గా చెప్తున్నాడు. అంటే ఆ కొరింథీ సంఘములో కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న వారికి అక్కడ సమస్యలు ఉన్నాయి కాబట్టి జారత్వం అనేది జరుగుతుంది కాబట్టి సరిగ్గా ఎలా ఉండాలి క్రైస్తవ వివాహం అనే మంచి సూచనలు అక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే ఒక్క వర్సే తీసుకుంటే తప్పుడు అభిప్రాయానికి రావచ్చు. అందుకే ఒక్క వచనంతోని సిద్ధాంతాలు సిద్ధాంతం చేయకూడదు. సిద్ధాంతం అంటే అర్థమవుతుందంట మూలమైన సత్యం కదా. ఏంటండి మూలమైన సత్యము? ఆ విషయాన్ని మనం గమనించాలి. మారు మనసు పొందిన వారు బాప్తిజం తీసుకుంటారు, బాప్తిజం తీసుకున్న వారు ప్రభు బల్లని తీసుకుంటారు కదా. అంతే కదండి. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా మనం చేస్తుంది అలానే. బాప్తిజం తీసుకున్న వారికి ప్రభు బల్ల ఇస్తారు కదా, బాప్తిజం తీసుకొని వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు. అది ఎప్పటి నుంచో కొనసాగుతుంది. అలానే చేస్తారు ఆది అపోస్తులు. అన్ని సంఘాలు కూడా అలానే చేస్తారు. ఒక తప్పుడు సంఘం వచ్చింది, కొన్ని తప్పుడు సంఘాలు వచ్చాయి. వాళ్ళు ఏంటంటే అందరికి ఇచ్చేస్తున్నారు, హిందూస్ ముస్లిమ్స్ అందరికీ. అది ఎలా కరెక్ట్ అండి? తప్పు కదా అది. అది చాలా తప్పు, అది చాలా రాంగ్ అది కదా. అలా అది రాంగ్ అది. సో కాబట్టి అంటే వాక్య క్రమము మనం ఎప్పటి నుంచో నేర్చుకున్నది ఒకటి ఉన్నది, దాని నుంచి తొలగిపోయి భిన్నమైన తప్పుడు బోధలు తప్పుడు విధానాలు అనేది ఓహో ఇది సంథింగ్ రాంగ్. మరి ఆయన ఏదో మాయ మాటలు చెప్పేసి మనుషులను మోసం చేసేస్తున్నాడు, తప్పుడు విధానంలో నడిపిస్తున్నారు. యూజువలీ సాతానుడు చేసేదే అది కదా. సాతానుడు చాలా తెలివిగా మోసం చేశాడు అవ్వని. మరి ఆ సర్పం ఎట్లుందో మనకు తెలియదండి. అవ్వ ఆకర్షింపబడ్డది కదా, చాలా ఆకర్షింపబడ్డది. సో కాబట్టి సాతానుడు అలంకరించేసి చాలా చాలా ఇదిగా అట్రాక్ట్ చేస్తాడు, తప్పుడు మార్గంలో నడిపిస్తాడు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే, రెండోది కూడా మీరు వచనం మీరు చూసినట్లయితే యాకోబు 2:24. యాకోబు 2:24 కూడా చదవండి ఎవరన్నా. ఓకే, ఫస్ట్ ఆ వచనం చదవండి. వచనం చదివిన తర్వాత దీన్ని మన వివరణ చూద్దాం. యాకోబు 2వ అధ్యాయం 24వ వచనం 2:24. మనుషుడు
విశ్వాస మూలంన మాత్రం కాక క్రియల మూలంన నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. చాలు సిస్టర్. అంటే ఈ వచనం కొంచెం మనకు మిస్అండర్స్టాండింగ్ కి నడిపిస్తుంది. అంటే క్రియల ద్వారా రక్షింపబడ్డామా అనే సందేహం మనకు వస్తుంది. అంటే క్రియలు చేయాలనా రక్షణ కోసం? అంటే మనం క్రియలు చేసామా రక్షణ కోసం? చెప్పండి, మనం క్రియలు చేసామా రక్షణ కోసం? లేదు లేదు లేదు. లేదు లేదు. పాపం వీళ్ళు ఎంతో మంది చాలా సిన్సియర్ గా హైందవులు ఏవేవో చేస్తున్నారు. ఈ మెట్లు ఎక్కుతున్నారు, మోకాల నుంచి ఎక్కుతున్నానండి నేను. అంటే మోకాలతో ఎక్కువ, ఎట్లన్నీ ఎక్కువ, అది పాపమే. పాపమే కదండి. పాప హృదయంలో నుంచి వచ్చేది ఏదైనా పాపమే. ఎస్ మేరీ సిస్టర్, వెరీ గుడ్, మీరు బాగా ఆన్సర్ అవునండి. చేశారు. అంతేనండి. దేవుడు అంటున్నాడు వాక్యంలో, అది మురికి గుడ్డలతో సమానం. నీ నీతిది దేవుడు లేనప్పుడు అది మురికి గుడ్డలతో సమానం అని అన్నాడు. ఎంత గొప్ప వచనం పెట్టినాడండి దేవుడు. పాపం వాళ్ళు ఎంత ఇది చేస్తున్నారు. పాపం ఏదో నల్లగా వేసుకొని తల మీద పెట్టుకొని పోతారండి వీళ్ళు. తల మీద పెట్టుకొని పోతున్నా, కొండెక్కుతున్నా నేను అని అనుకుంటారు. నల్ల దుస్తులు వేసుకొని ఉంటారు కదండి వాళ్ళు. ఆ పేర్లు ఏమి ఉపయోగించుకొని అక్కర్లేదు, కానీ మీకు తెలుసు కదా వాళ్ళు ఒక చేస్తున్నారు కదండి. అది ఎంతో చాలా గ్రేట్ అనుకుంటున్నారు వాళ్ళు. అదంతా పెట్టుకొని అదంతా చేసుకొని దాంట్లో మరి అవన్నీ ఏమో పెడతారు, అవన్నీ వాడుకుంటారు వాళ్ళు. అవన్నీ కూడా వేస్ట్. కొంచెం కాళ్ళు నడక కూడా వెళ్తారు, అదంతా వేసుకొని అదంతా పెట్టుకొని తల మీద. ఏమన్నా వస్తుందా అంటే ఏ పుణ్యం రాదు. రక్షణ అనేది దేవుడిచ్చిన ఉచితమైన వరం. సో ఇక్కడ ఈ వచనాన్ని ఉట్టిగానే తీసుకుంటే కొంచెం మిస్లీడింగ్ అవ్వడానికి ఆస్కారం ఉంటది. చదవండి సిస్టర్, సుజాత సిస్టర్. ఇప్పుడు చూడండి 53వ పేజీలో యాకోబు 2:24 ప్రకారం ఈ ఒకే వచనము చదివినట్లయితే మంచి క్రియలు మానవుని రక్షించగలవని తప్పుగా అభిప్రాయపడతావు. అధ్యయనపు చీటి చూడుము వెనుకనున్న 14వ వచనం నుండి ముందుకు 26వ వచనం వరకు చదవాలి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, వేరే స్పష్టమైన లేఖనాలు ఉన్నాయి. సింపుల్ గా ఎలా మనం రక్షింపబడ్డాం. ఎఫ్ఎస్సి 2:8 చదవండి. పుష్ప సిస్టర్ చదవండి. ఎఫ్ఎస్సి 2:8. సౌభాగ్య అంటే ఎవరైనా చదవచ్చు, ఉన్నవాళ్ళు చదవండి. ఎఫ్ఎస్సి 2:8. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చూసారా, మరి ఇక్కడేమో దేవుని వరమే అంటున్నాడు. రక్షణ దేవుడిచ్చిన ఉచితమైన వరమా? అవును అవును. ఆ విషయాన్ని మనం గమనించాలి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కొరకు ఎవరు వచ్చారు? యేసుప్రభు. దేవుడు వచ్చాడు. మనం నశించిన స్థితిలో ఉన్నప్పుడు, పాపపు స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని వెతికి రక్షించి వాక్యం ద్వారా మనలో కార్యం చేసి దేవుడు మనల్ని ఉచితంగా తన కృపని బట్టి రక్షించుకున్నాడు. రక్షణలో మనం ఏం చేయలేదు, అది మనం ఒప్పుకోవచ్చు. నిజంగా నేను ఒప్పుకున్నాను, యేసుప్రభుని రక్షకునిగా చేర్చుకున్నాను, నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, అదంతా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో చేసిన కార్యము. అక్కడ ఎంత స్పష్టంగా అంటున్నాడు పౌలు, మీరు కేవలం కృపచేతనే ఉచితంగా మీరు రక్షింపబడ్డారు అని అన్నారు. అంటే ఇక్కడ మరి యాకోబు ఏం చెప్తున్నాడు? మరి కన్ఫ్యూజింగ్ గా ఉందేంటి కదా. ఒకరు విశ్వాసం ద్వారానే కాదు, క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనము విశ్వాసులం అండి, ప్రభుని నమ్ముకున్నాం. మీరందరూ నమ్ముకున్నారా? ప్రభు నమ్ముకోలేదా? నమ్ముకున్నారు. సో కాబట్టి మనం నమ్ముకున్న తర్వాత మన రూట్ చేంజ్ అయింది. ఒకప్పుడు మన రూట్ పాపం ఉండే, ఇప్పుడు మన రూట్ కదా, అంటే మన మూలం ఏంటంటే నీతి. యేసు ప్రభుతో అంటు కట్టబడ్డాం. ఇప్పుడు యేసు ప్రభుతో అంటు కట్టబడ్డాం కాబట్టి ఇప్పుడు మనలో నుంచి మంచి క్రియలు వస్తున్నాయా? పాపం వాళ్ళకి బాగాలేదండి కాబట్టి కొంచెం సహాయం చేద్దాం. పాపం వాళ్ళకి ఇంకా భోజనం పెడదామండి, ఇంకేదన్నా నేను ఇస్తానండి. అవునా చెప్పండి? సహజంగా ఎవరికి ఇవ్వరు. అంటే మానవుని నైజం అది. కానీ మనం చేయగలుగుతున్నామా? సత్క్రియలు కొన్ని చేస్తున్నాం. ఈవెన్ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆ సత్క్రియలు కూడా దేవుడు మన కొరకు నిర్ణయించాడంట. గొప్ప దేవుడు కదా. అంటే మనం దేవునికి క్రెడిట్ తీసుకోనక్కర్లేదు. పాపం చాలా ఆర్ఫన్స్ ఒకరిద్దరు ఉన్నారండి, వాళ్ళకు కొంచెం నేను ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇస్తున్నానండి, వాళ్ళకు జస్ట్ కొంచెం చదువుకోవడానికి సహాయం చేస్తున్నానండి. ఎట్లొచ్చిందండి ఈ మనసు మనకి ఇవ్వడానికి, ఇంకేదైనా చేయడానికి? కానీ అందుకే పౌలు ఏమంటున్నాడంటే కదా, అబ్రహాం ఓన్లీ దేవుని విశ్వసించడమే కాదు, ఆయన నమ్ముతూ ఆయన క్రియల ద్వారా కూడా ఆయన చూపించాడు ఆయన నిజమైన విశ్వాసాన్ని. అంటే నిజమైన విశ్వాసం ఒంటరిగా ఉండదు, నిజమైన విశ్వాసంతో ఏముంటాయండి? క్రియలు ఉంటాయి అని తెలియజేస్తుంది. అది అక్కడ ఏంటంటే రక్షణకు సంబంధించింది కాదు క్రియలు అక్కడ. ఓకే, తన విశ్వాసాన్ని ముందుకు, అంటే తన నిజమైన విశ్వాసి అని చూపించడానికి కొరకు. రక్షణ కోసం మనం ఏమి చేయనక్కర్లేదు, రక్షణ కోసం అంతా దేవుడు చేశాడు.
రక్షింపబడిన తర్వాత మన జీవితంలో మంచి క్రియలు వస్తున్నాయి. అంతేనా? అంతేనా కాదండి? ఎస్. అవునండి. మన రక్షింపబడ్డాము అని మనకి ఇదిగేయడానికి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. అంటే ఇవి కొంచెం ఫుడ్ ఎగ్జాంపుల్స్ ఈజీగా గుర్తుంటాయి కదా. ఏదైనా ఒక మంచి స్మెల్ వస్తుంది అనుకోండి, దానికి సంబంధించింది మనం చెప్తాం కదా, అదేదో కూర చేసుకుంటున్నారండి, వీళ్ళు ఏదో చేస్తున్నారండి, వండుతున్నారని. తెలుస్తుందా? తెలుస్తుందా తెలియదా? తెలుస్తుంది కదండి. అలానే మంచి సత్క్రియల్ని బట్టి అరే వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలు, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వారు, నేను ఎంత కోపం చేస్తున్నా వాళ్ళు ఒక్క మాట అంటలేరు ఏంటండి, వాళ్ళు నిజంగా యేసు ప్రభుని బిడ్డలు వాళ్ళు. అందుకే ఇందాక కూడా ఒక లెసన్ చెప్పినాను నేను ఒక క్లాస్ తీసుకున్నప్పుడు, కీడుకు ప్రతి కీడు మనం చెయ్యొద్దంట. అది చాలా కష్టం. యేసు ప్రభుని అంత కొడితే ఎట్లా ఉంటాయనంటే, మనం మొన్న రీసెంట్ గా గుడ్ ఫ్రైడే అయింది కదా, ఇట్లా ఉంటాయండి, గుచ్చుకుంటాయంట. అది కొట్టినప్పుడు గుచ్చుకొని ఇట్లా లాగినప్పుడు మాంసం వచ్చేస్తుందంట దాంతో. అది 30 దెబ్బలు తింటే అసలు అంతా దున్నబడి ఈవెన్ పక్కన ఉంటాయి కదా రిప్స్ కూడా మొత్తం బయటకు వచ్చేసినాయంట. అంత ఇదిగా కొట్టారు. మరి యేసు ప్రభు ఏమన్నాడు మొట్టమొదటి మాట చెప్పండి? మొట్టమొదటి మాట ఏమన్నా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని కనుక వారిని క్షమించు. మనమైతే క్షమించం ఎవరికి కదా. నిజంగా చాలా కష్టం క్షమించడం. ఒక వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించి వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు అని కొన్నిసార్లు మనం నిద్రపోం కదా. వాళ్ళు ఇట్లా చేశారండి, వాళ్ళు అట్లా చేశారండి. క్షమించడం చాలా కష్టం అండి, చాలా కష్టం ప్రాక్టికల్ గా ఆలోచించాడు. కానీ మనకు దేవుడు ఎంత గొప్ప మాదిరిని చూపించాడు. మనం క్షమిస్తున్నట్లయితే అంటే దేవుని యొక్క పోలికలోనికి మార్చబడుతూ దేవుని యొక్క గుణాన్ని మనం అక్కడ ప్రదర్శిస్తున్నాం. ఒక మన ఎవరండి, గ్రహాం స్టెయిన్స్ భార్య కదా, వాళ్ళందరినీ పిల్లల్ని భర్తని కోల్పోతే ఏమన్నా దేవుడు నన్ను క్షమించమన్నాడండి, నేను క్షమిస్తున్నానండి వీళ్ళని అని. అమ్మ వీళ్ళేనమ్మా వీళ్ళందరూ చంపేసినారు, ఏం చేయమంటావు అని అంటే ఆ దేవుడు క్షమించమన్నాడండి. చూడండి ఎంత గొప్ప విషయం. పిల్లలు కదా చనిపోయారు, భర్త చనిపోయాడు కదా, ఇంత మంచి సాక్ష్య జీవితం కదండి. చూసారా? క్షమాపణ మనం చూపిస్తే దేవుని గుణాన్ని మనం ప్రదర్శిస్తున్నాం. ఓకే, పేజ్ నెంబర్ 55కి రండి. 55కి వచ్చినట్లయితే ఇక్కడ సందర్భం అనేది ఏంటో మీకు ఇక్కడ తెలుస్తుంది. అక్కడ ఒక చార్ట్ ఉంది మీ అందరి పుస్తకాల్లో ఉందండి, స్క్రీన్ మీద ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఆది కాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 50. చూడండి ఇక్కడ, ఇది ఆది కాండాన్ని ఆరంభాల గ్రంథము అంటారు, బిగినింగ్స్ అని అంటారు, బుక్ ఆఫ్ బిగినింగ్స్, అన్నిటికీ ఆరంభాలు. సో ఇక్కడ ఫస్ట్ 2 చాప్టర్స్ ఏముంది చూడండి. అక్కడ ఫస్ట్ 2 అధ్యాయాలు ఏముంది టాపిక్? అక్కడ సృష్టి. కరెక్టేనా అండి? సో కాబట్టి ఇప్పుడు ఇది సందర్భమా? సృష్టి అనేది సందర్భమా? అక్కడ ఫస్ట్ చాప్టర్స్ చూసారా, ఇలా సందర్భం అనేది మనకేంటో సృష్టికి సంబంధించిన ఉన్నాయి, ఇంకా కింద వివరాలు ఉన్నాయి. ఓకే, మెయిన్ కాంటెక్స్ట్ ఉంటుంది, దాంట్లో చిన్న కాంటెక్స్ట్ కూడా ఉంటాయి. మెయిన్ సందర్భం ఉంటే దాంట్లో చిన్న సందర్భాలు కూడా ఉంటాయి, అది మనం గమనించాలి. సో 3 నుంచి 5 చూడండి. ఏంటండి 3 నుంచి 5 వరకు ఏముంది ఇక్కడ? ఏమిచ్చాడు? అంటే ఇదంతా పతనం గురించి ఉంది అనమాట, సందర్భం అంతా కూడా పతనం గురించి. 6 నుంచి 9 జలప్రలయం, 10, 11 జనాంగములు. చూసారా? 1 నుంచి 4 వరకు ఈ 4 ఉన్నాయి, 4 ముఖ్యమైన ఘటనలు. దాని తర్వాత 4 వ్యక్తులు ఉన్నారు. తర్వాత చూడండి 12 నుంచి 24 వరకు ఎవరున్నారు? అబ్రహాం. అంటే ఈ స్టోరీ అంతా అబ్రహాం గురించి ఉంది. ఇది నిర్మాణం. చూసారా? ఇది కాంటెక్స్ట్. ఏదన్నా 12 నుంచి 24 వరకు అబ్రహాం చుట్టూ తిరుగుతుంది, అది సందర్భం. చూసారా? అది సందర్భం. 25 నుంచి 26 ఇస్సాకు. 26 నుంచి 36 యాకోబు. 37 to 50 ఏంటండి? యోసేపు. ఇంట్లో బాగా హడావిడి చేస్తున్నారు, ఇంకేదో చేస్తున్నారు, ఇంకేమో ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారండి ఇవి అని మీరు బయట నుంచి వచ్చి అన్నారు అనుకోండి, మా అబ్బాయి బర్త్డే అండి. సందర్భం ఏంటి? అబ్బాయి యొక్క బర్త్డే. చూసారా? అలానే మనం కూడా ఏం చేయాలంటే సందర్భాన్ని మనం తెలుసుకొని వ్యాఖ్యానించాలి. సందర్భం తెలుసుకుంటే ఈజీగా దాని అర్థాన్ని మనం తీసుకొని రావచ్చు. సందర్భంని మిస్ అయితే తప్పుడు అర్థంలోనికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, 3వ సాధారణ నియమం, 3rd వన్కి వెళ్దాం. 3వ సాధారణ నియమము, సంస్కృతి మరియు చారిత్రాత్మక దృష్టిలో వ్యాఖ్యానించు. లేఖనములో ప్రతి వచనమును లేక భాగమును దాని చారిత్రాత్మక మరియు సాంస్కృతిక అమరికను అనగా నేపథ్యమును దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించుము. చారిత్రాత్మకమైన అమరిక
ఆదికాండం 15:1-35. అది చదవక్కర్లేదు. ఈ దిగువ విషయాలను తలంచము, అది చదవండి సిస్టర్. ఈ దిగువ విషయంలో తలంచుము. రచయిత, వ్రాయబడిన తేదీ, వ్రాయబడిన స్థలము, వ్రాయబడిన కారణము, పాఠకులు రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా, మతపరంగా, చట్టబద్ధంగా, నైతికంగా. చారిత్రాత్మకమైన సందర్భమును కనుగొనుట వలన లేఖనమును అర్థం చేసుకొనుటకు సహాయపడును. సో చరిత్ర అంటే ఏంటండి? హిస్టరీ. ఓకే, ఇప్పుడు బైబిల్ ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయబడ్డది కదా, అయిపోయింది ఆ కాలం కదా. ఇప్పుడు మనం మోడర్న్ కాలంలో ఉన్నాం, అంతేనా? ఇప్పుడు జూమ్ లేదు అబ్రహాం ఉన్నప్పుడు, వీళ్ళందరూ ఉన్నప్పుడు కదా. కరోనాలో ఎక్కువ వాడాము ఆన్లైన్ ఇవన్నీ కూడా, అవునండి? అంతే కదా. ఒకవేళ కరోనా రాకపోతే ఈ ఆన్లైన్ జూమ్ ఇవన్నీ ఉండేవా? ఎక్కువగా ఉండేవి కాదు. అంటే ఉన్నాయి, యాక్చువల్గా ఎప్పుడో తయారు చేసి పెట్టినారు, కానీ ఎక్కువగా వాడుకలో ఎప్పుడు వచ్చినాయనంటే కరోనా నుంచి వచ్చినాయి. అండ్ అందరికీ అలవాటు అయింది. ఏమోనండి నాకు తెలియదు ఎట్లా చేయాలో ఏంటో అండి అన్న వాళ్ళు కూడా నేర్చుకున్నారు కదండి, నేర్చుకున్నారు. సో ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఇక్కడ మూడో పాయింట్ ఏంటంటే, వాళ్ళ చరిత్రలోనికి వెళ్ళి వాళ్ళ ఆ దినాల్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం తెలుసుకొని వ్యాఖ్యానించాలనా? అంతే కదా. అవునండి. అవును కదండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్త్ ఇండియా వెళ్ళారు, ఓకే, ఢిల్లీ వెళ్ళారు, లేకపోతే పంజాబ్ వెళ్ళారు. మనలాగా తింటారా వాళ్ళు? మనలాగా వేసుకుంటారా దుస్తులు? మనలాగా ఉందా భాష? లేదు, లేదు. వాళ్ళు తినే హ్యాబిట్స్ వేరే, వాళ్ళు ఉండేది వేరే, వాళ్ళంతా కదా ఇటు పెట్టుకుంటారు, ఇవన్నీ ఉన్నాయి. అక్కడ చాలా మంది దేవుని నమ్ముకుంటున్నారు, చాలా మంది మారు మనసు పొందుకుంటున్నారు. నేను వెళ్ళాను, పంజాబ్ వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను. ఓకే, సో అక్కడ వాళ్ళు పరాటా తింటారు, మనలాగా ఇలా పుల్కా, ఓకే, ఇలా తినరు వాళ్ళు. అంటే మనం కూడా చేయాల్సింది ఏంటంటే చరిత్రలోనికి వెళ్ళి, జరిగిన చరిత్రలోనికి వెళ్ళి మనం సరిగ్గా వ్యాఖ్యానించాలి. రచయిత ఎప్పుడు రాశాడు, ఏ స్థలంలో రాశాడు, ఎప్పటి నుంచి రాశాడు, ఆ దినాల్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. చారిత్రాత్మకమైన సందర్భం కనుగొనటం వలన లేఖనాల్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. పురాత దినాలలో ఇప్పుడు అబ్రహాము కాలంలో మీరు చూడండి, అబ్రహాం పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? సారాని. మరి సారా ఉట్టికి వచ్చిందా? ఇంటికి వచ్చేటప్పుడు అబ్రహాం ఇంటికి సారాతో పాటు ఎవరు వచ్చారు? వెరీ గుడ్, లోతు వచ్చాడు, కరెక్ట్. ఇంకా సారాతో పాటు ఎవరు వచ్చారు? కొంచెమంది చెప్పారు, కరెక్ట్. దాసులు వచ్చారు. ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఎవరు ఏం దాసులు అనేది ఏం లేదు. అంటే ఆ దినాల్లో ఆ హిస్టరీ, ఆ దినాలలో అలాంటిది ఉండే, అలాంటి పద్ధతులు ఉన్నాయి. ఇవి రెండు చెప్తున్నాను నేను యాక్చువల్గా. అంటే ఆ హిస్టరీకి వెళ్ళాలి, ఆ సమయానికి వెళ్ళాలి, ఆ సంస్కృతిలోనికి మనం వెళ్ళాలి. బైబిల్లో యూదుల సంస్కృతి ఉంది, మన సంస్కృతి లేదు. సో మీరు 5 o'clock టీ తాగారా? టీ తాగం బ్రదర్ అని అంటారా? ఓకే, టీ తాగే వాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళు చెప్పండి, టీ తాగారా? నేనైతే తాగాను టీ. వెరీ గుడ్. ఆగలేదండి. ఓకే, మీరు తాగలేదా? సో కాబట్టి టీ తాగే వాళ్ళకి అలవాటు ఉంటే టీ తాగుతారు, ఇంకేదన్నా అలవాటు ఉంటే అది తీసుకోండి. అంటే మనకు మన సంప్రదాయం, మన అలవాట్లు ఉన్నాయి కాబట్టి మనం తీసుకుంటాం. బైబిల్లో ఉన్న వాళ్ళు ఎవరు టీ తాగలేదు, వాళ్ళు ద్రాక్షరసం తాగారు కదండి. ఎందుకంటే వాళ్ళ పద్ధతులు వేరే, వాళ్ళు ఉన్న సమయం వేరే, వాళ్ళు ఆచరించిన పద్ధతులు వేరే, వాళ్ళకున్న ఆ చరిత్రకి మనం వెళ్ళాలి. సో సరిగ్గా వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే 2000 సంవత్సరాల క్రితము, 4000 సంవత్సరాల క్రితం మనం వెళ్ళాలి, వెనుకకి వెళ్ళాలి. అంతేనా కదా చెప్పండి? వెనుకకి వెళ్ళాలన్నా వెళ్ళొద్దా? వెనుకకి వెళ్ళాలి మనం. లేదు బ్రదర్ ఆ సమయాన్ని ఇక్కడ తెచ్చుకుంటా అంటే కుదరదు కదా. లేఖనాల్లో ఉన్న ప్రతి వచనము లేక భాగమును దాని చారిత్రాత్మకమైన సంస్కృతి అమెరికాలో చరిత్ర మరి సంస్కృతి ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం యూదులమా అండి? మీరందరూ చెప్పండి, మనందరం యూదులమా? కాదు, మనం అన్యులం, మనం భారతీయులం. భారతదేశంలో పుట్టినాం కాబట్టి భారతీయులము, అన్యులము. మన సంప్రదాయాలు, మన పద్ధతులు, అంటే ఆలోచించే విధానము, ఆహారము, దుస్తులు అన్ని వేరే. బైబిల్లో ఉన్న వాళ్ళే వేరేనా కాదా? మరి ఈ వ్యత్యాసం మనం అర్థం చేసుకోకపోతే బైబిల్లో ఉన్న వాళ్ళు కూడా టీ తాగినారేమో, బైబిల్లో ఉన్న వాళ్ళు కూడా ఇట్లా మనలాగా పచ్చడి తిన్నారేమో అనుకుంటే తప్పవుతుంది కదా. అవునా అండి? లేదు, వాళ్ళ ఆహారం వేరే, మన ఆహారం వేరే, వాళ్ళ పద్ధతులు వేరే, వాళ్ళ దుస్తులు వేరే. యేసు ప్రభు మీది నుంచి కింది వరకు ఒక అంగిలాగా వేసుకున్నాడంట కదండి. అంతేనే కదా, కరెక్టా కదా? ఓకే, సో ఇవి మనం తెలుసుకోవాలి. అంటే ఇవి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే
ఇక్కడ ఒకటి సాంస్కృతిక అమెరికా గురించి చెప్పాడు, ముసుగు గురించి. దీన్ని మనం వేరే రకంగా ఏం తీసుకోనక్కర్లేదు. నాకు తెలుసు అందరం ముసుగు వేసుకుంటాం, ముసుగు వేసుకోవాలి. కానీ యాక్చువల్ గా ముసుగు ఉన్న దానికి అర్థం ఏంటి అనేది ఇక్కడ వివరించి చెప్తున్నాడు. అది సాంస్కృతిక అమెరికా అన్నమాట. ఓకే, సిస్టర్ చదువుతారు, మీరు వినండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. 1 కొరింథీ 11:2-16 ప్రకారం ముసుగు సంఘంలోనున్న స్త్రీలను వేశ్యల నుండి ప్రత్యేకపరచును, మరియు ముసుగు అధికారమునకు లోబడుటకు గుర్తుగా ఉన్నది. ప్రస్తుత రోజుల్లోనున్న స్త్రీలు ముసుగు వేసుకోవాలా లేక తలను కప్పుకోవాలా లేదా అని వాటిని ఎంచుకొనుట కంటే లోబడు ఆత్మ కలిగి ఉండుట అవసరం. కింద చదవండి. సంస్కృతి అనగా ప్రజలు దేనిని నమ్ముతారో, చెప్తారో, చేస్తారో, ధరిస్తారో, తింటారో, తయారు చేస్తారో, అభ్యాసం చేస్తారో, మరియు ఫలాని స్థలంలో ఫలాని సమయంలో వారు ఎలా సమాచారాన్ని ఆలోచిస్తారో లేదా జరిగిస్తారు. దాన్ని సంస్కృతి అని అంటాం మనం. ఓకే, కాబట్టి ఇప్పుడు మనము ఎలాంటి పద్ధతులు సంస్కృతిని మనం ఆచరిస్తున్నామో అలానే మనం చేస్తున్నాం. సో ఇక్కడ కొరింథీ పట్టణానికి వెళ్ళిపోతే మరి ఆ దినాలలో సంఘానికి వచ్చినప్పుడు కొంచెం మంది ముసుగు లేకుండా కూర్చున్నారంట ఆ సంఘంలో. ఎవరు వాళ్ళు ముసుగు లేకుండా కూర్చున్న వాళ్ళు? ఇక్కడ మనం చూసాం, సిస్టర్ చదివారు ఇందాక. చెప్పండి, ఎవరండి ముసుగు లేకుండా కూర్చున్నారు అక్కడ? ఎస్, పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఆ దినాలు ఉన్న కొన్ని పద్ధతులు కానీ ఇంకా కొన్ని విషయాలు తెలియదు కాబట్టి వాళ్ళు లోబడాలి, ఇలా ముసుగు వేసుకొని కూర్చోవాలనే విషయాలు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు వేసుకోకుండా కూర్చున్నారు. వేసుకొని కూర్చున్న వాళ్ళు అంటే ముసుగు వేసుకొని ధరించుకొని కూర్చున్న వాళ్ళు ఏంటంటే ఆ దినాలలో వాళ్ళు కదా అంటే మంచి విలువలు కలిగి ఇది పద్ధతి అని తెలుసుకొని అది ఆ దినాలు ఉన్న సంస్కృతిని బట్టి వాళ్ళు వేసుకున్నారు. సో ఇప్పుడు నాకు అంటే మనం ఏమి వేరేగా ఇదేం చేయడం లేదు, మనం అందరం వేసుకుంటున్నాం, మంచిదే. ఇక్కడ పౌలు చెప్తున్న ఎసెన్స్ ఏంటంటే మనం ముసుగు వేసుకొని సంఘంలో కూర్చొని ఉంటున్న మనము దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు కాబట్టి కదా మనం ఇతరులకు లోబడే మనసు కలిగి ఉండాలి. అది దాని యొక్క ముఖ్యమైన అర్థం. యాక్చువల్ గా ఇప్పుడు స్త్రీలు ముసుగు వేసుకుంటున్నారు, అందరూ ముసుగు వేసుకొని కూర్చుంటున్నారు, స్త్రీలు ముఖ్యంగా, చాలా సంతోషం, మంచిది. బట్ దానికంటే లోతైన అర్థం ఏంటి అని అంటే యాక్చువల్ గా ఆత్మీయంగా లోబడే మనసు కలిగి ఉండాలి. సో మీరు చెప్పండి, లోబడే మనసు ఇంపార్టెంట్ కదా? ఇంపార్టెంట్ కాదా? ఖచ్చితంగా ఇంపార్టెంట్, చాలా ఖచ్చితంగా ఇంపార్టెంట్. మీరు చాలా సమస్యలు భార్య భర్తల మధ్యలో కదా పాపం నుంచి వచ్చింది. మీరు చూడండి, యాక్చువల్గా శాపం 3వ అధ్యాయంలో వచ్చినప్పుడు అక్కడ ఉంది, అవ్వ ఆదాముని కంట్రోల్ చేస్తుంది, ఆదాం పట్ల వాంఛ కలిగి ఉంటుంది, ఆదాముని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అని ఉన్నది వాక్యంలో. అప్పటి నుంచే పోరాటం స్టార్ట్ అయింది వారిద్దరి మధ్యలో. దేవుడు ఆదాముని ఒక నాయకుడుగా పెట్టి ఒక పని కొరకు పెట్టినాడు, అవ్వని కూడా ఒక పని కోసం తయారు చేశాడు. అంటే అవ్వ ఏమో కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటూ భర్తకు సహకరించాలి, భర్త ఏమో బయటికి వెళ్ళి అన్ని చేస్తూ తీసుకొని రావాలి. అంతే కదండి, ఇవి దేవుడు పెట్టిన వాళ్ళకి ఇచ్చిన రోల్స్, అంతేనా కాదా? కరెక్టా కాదా? అవును, అలా పెట్టాడు. సో కాబట్టి ఎవరికి ఏమేమి చేయమన్నాడు అది క్లియర్ గా ఉన్నాడు. ఎప్పుడైతే పాపం వచ్చిందో ఈ రోల్స్ తారుమారు అయిపోయినది. ఒకరినొకరు కంట్రోల్ చేసుకోవడానికి, ఒకరినొకరు డామినేట్ చేసుకోవడానికి, ఒకరినొకరు పడిపోకుండా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే లోబడకుండా కొంచెం మంది స్త్రీలు డైవర్స్ కి వెళ్ళిపోవడము, చిన్న చిన్న వాటి కొరకే భేద అభిప్రాయాలు రావడము అనేది మనం చూస్తున్నామా కదా? అలాంటి పరిస్థితులు వస్తున్నాయి కదా, వస్తున్నాయి కదా. నీకంటే నాకు ఎక్కువ శాలరీ వస్తుంది అని అంటున్నారు సిస్టర్స్ కొంచెం మంది, బ్రదర్స్ కంటే. కరెక్టే కదా? నిజంగా అంటే మనం మన రోల్ మర్చిపోద్దు. ఎక్కువ శాలరీ రావచ్చు, ఏదని రావచ్చు. వాక్యం చెప్తుంది నువ్వు భర్తకి లోబడాలి. యాజ్ ఏ భార్యగా భర్తకు లోబడి ఉండాలి అని వాక్యం క్లియర్ గా తెలియజేస్తుంది. అంటే లోబడ్డం ఏదో వీక్నెస్ కాదండి, నో, మన కుటుంబాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్తున్నాం, అదొక సూత్రంగా ఉంది. సో మనుషులు ఏం మాట్లాడతారు, ఏం ధరిస్తారు, ఎట్లా చేస్తారు, ఎలాంటి పద్ధతులు చేస్తారు, దాన్ని మనం ఏమంటాము సంస్కృతి అని అంటాము. ఓకే, సో బైబిల్లో ఉన్న సంస్కృతి వేరే. ఓకే, బైబిల్లో ఉన్న సంస్కృతి వేరే, మన సంస్కృతి వేరే. సో కాబట్టి బైబిల్లో ఉన్న సంస్కృతిని అర్థం చేసుకొని వారి పద్ధతుల్ని అర్థం చేసుకొని మనం వ్యాఖ్యానించాలి. మీరు రూతు పుస్తకం చదివితే రూత్ ఏం చేస్తుంది తెలుసా? 3వ అధ్యాయంలో తెలుసా అండి, రూత్ వెళ్ళి బోయాస్ దగ్గరికి వెళ్ళి ఆయన తిని పండుకున్న తర్వాత వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పండుకుంటుంది రూత్. చూసారా? తెలుసా మీకు?
అవును కదా. అవునండి. కాళ్ళ దగ్గర పండుకున్నప్పుడు ఆయన నిద్రలో ఇట్లా అని కాళ్ళు అన్నప్పుడు కాళ్ళు తాకుతుంది ఆమెకి. ఎవరు ఉన్నారు అని అంటే రూత్ అంటది, నీ దాసురాలని, నీ కొంగు నా మీద కప్పయ్యా అని అన్నాడు, అని అన్నది ఆమె. అంటే ఏంటి, ఆ దినాల్లో ఉన్న సంస్కృతి పద్ధతి ఏంటంటే, నీ కొంగు నా మీద కప్పు అని అంటే నన్ను విమోచించు, నన్ను పెళ్లి చేసుకో, నాకున్నవన్నీ కూడా రుణమంతా తీర్చేసేసి నన్ను నీ యొక్క కదా భార్యగా చేర్చుకో అని అర్థం. అందుకే బంధు ధర్మం జరిగించడానికి నెక్స్ట్ అధ్యాయంలో బోయాజు వెళ్తాడు. యాక్చువల్ గా మీరు చూస్తే రూత్ చాలా తక్కువ వయసు కలిగిన ఆమె, బోయాజ్ ఎక్కువ వయసు కలిగినాడు యాక్చువల్. కానీ ఆ దినాలలో అలా చేసుకునేవాడు. ఎందుకంటే ఒకరు ఆధారం ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలియదు ఈ సత్యాలు. అంటే మీరు కొంచెం చరిత్ర, ఇందాక అన్నాం కదా, చరిత్ర సంస్కృతి అమెరికా మనం చూస్తున్నట్లయితే, అందుకే బోయాజే అంటాడు, ఇక్కడ ఉన్న యవనస్తులని కానీ ఇంకెవరినైనా కానీ నువ్వు కాకుండా కదా, నువ్వు చాలా మంచి పని చేసినావమ్మా అని అంటాడు. బోయాజ్ అంటాడా, అన్నాడా అండి? ఎస్. అంటే అంటారు. ఆ ఆ తను ఎవరు, అత్త చెప్పిన మాటని యాజ్ ఇట్ ఈస్ గా చేసినామా ఎవరండి? రూత్. దేవుని మాటకి, దేవునికి, అత్తకి ఎంతో గొప్ప విధేయతని చూపించిన ఆమె. అందుకే మీరు చూసినట్లయితే బోయాజ్కి ఎవరు పుడతారు, బోయాజ్ రూత్కి ఎవరు పుడతారు చెప్పండి? యెషీ. యెషీ పుడతాడు. వెరీ గుడ్. ఓబేద్ పుడతాడు. ఓబేద్ పుడతాడు కదా. ఓబేద్కి ఎవరు పుడతారు? యెషీ పెడతాడు. యెషీ కరెక్టేనా? అవునండి. ఓబేద్కి జెస్సీ పుడతాడు. యెషయాకి ఎవరు పుడతారు? కరెక్ట్, దావీదు. చూసినారా, దావీదు. మీరు సేమ్ చూస్తే అందుకే రూతు పేరు వంశావళిలో ఉంటది మత్తయిలో. చూసారా అండి? అంటే దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక రచించాడు అనేది బైబిల్లో మనకి అర్థమవుతుంటది. ఒక్కొక్కటి నేర్చుకున్న కొలది దేవుడు చాలా గ్రేట్ ప్లాన్ తెలుస్తుంది. సో కాబట్టి సాంస్కృతిక అమెరికా అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు మనం సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మామూలుగా తెలుగు వారం కాబట్టి తెలుగు వారికి సంబంధించిన ఆహారము, తెలుగు వారికి సంబంధించిన కొన్ని పద్ధతులు కానివ్వండి, తెలుగు వారికి సంబంధించిన దుస్తులు వేసుకుంటున్నాం. అంతేనా? కరెక్టా? అవునండి. అంతే కదా. ఇప్పుడు నేపాల్కి వెళ్ళామనుకోండి, నేపాల్కి వెళ్తే మనలాగా వేసుకుంటారా చీరలు? వాళ్ళు వేసుకోరు. వాళ్ళ దుస్తులు వేరే, వాళ్ళ ఆహారం వేరే, వాళ్ళ పద్ధతులు వేరే, వాళ్ళ భాష వేరే. సేమ్ థింగ్ మరి బైబిల్లో ఉన్న సంస్కృతి కానీ పద్ధతులు కానీ అన్ని చేయొచ్చా, అన్ని ఆచరణలో పెట్టచ్చా? ఇప్పుడు మనం ఎలా పెట్టగలుగుతాం, పెట్టాలన్నా పెట్టకూడదా అన్న దాని కొరకు ఇక్కడ మంచి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ పేజ్ చదవండి సిస్టర్. 57 సూత్రాలు ఇచ్చాడు. ఒక పాఠ్యభాగము సాంస్కృతిక బద్ధమైనదా లేక ఈ రోజులలో అన్వయించవచ్చునా అను దానిని నిశ్చయించుటకు మార్గదర్శకాలు. 1. ఆ సాంస్కృతిక ఆచారం లేక బోధ యొక్క ఉద్దేశ్యం ఏమిటి? 2. ఆ సాంస్కృతిక ఆచారం ఇప్పటి రోజులలో సమాన ప్రాముఖ్యత కలిగి ఉన్నదా? 3. కాని ఎడల ఈ రోజులలో వేరు విధముగా ఆలోచించగలిగితే కాలాతీతమైన నియమం ఏదన్నా ఉన్నదా? 4. లేఖనములోనున్న ప్రతి బోధన లేక ఆచారము ఇప్పటి దినాలకు అన్వయించగలిగినదేనని తలంచుము. కాకపోతే సందర్భం దానిని పరిమితం చేస్తే తప్ప, తరువాత ప్రత్యక్షత దానిని కొట్టివేస్తే తప్ప, ఇతర లేఖనములతో పొసగకపోతే తప్ప, ఆ సంస్కృతికే అది స్పష్టముగా ప్రత్యేకముగా నుండిన ఎడల తప్ప, లేఖనములలోని కొన్ని అంశములు, ఆచారాలు కేవలం ఆయా సంస్కృతులకే పరిమితమై ఉన్నవి, కానీ నేటికి అన్వయించలేము. కొన్ని అన్వయించుటకు ఇంకా ఉన్నాయి. అధ్యయనం మ్యూట్ చేసుకోండి మిగతా వాళ్ళు ఎవరు. ఓకే, సో కాబట్టి అందరూ అంటే మ్యూట్లోనే ఉండండి. ఇప్పుడైనా ప్రశ్నలు అడిగిన మాత్రము అన్మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే రికార్డింగ్ అవుతుంది కాబట్టి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనము యూదుల్లాగా దుస్తులు వేసుకుంటున్నామా చెప్పండి? లేదండి, వేసుకోవడం లేదు. సో ఇక్కడ చాలా మంచి నియమాలు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు నియమాలు? ఏది మనం ఆచరణలో పెట్టాలి, ఏది మనం ఆచరణలోనికి పెట్టకూడదు. ఒకవేళ ఆ సంస్కృతికే సంబంధించింది అయితే మనం దాన్ని ఆచరణలో పెట్టనక్కర్లేదు. ఇప్పుడు యేసు ప్రభు అన్ని సంస్కృతులలోన ఉన్నాడు. అన్ని కల్చర్స్ ని మించినది క్రైస్తవ విశ్వాసము. ఇప్పుడు అందరు నమ్ముకోలేదండి, అనేక జాతులు, అనేక మంది ప్రజలు నమ్ముకున్నారా యేసు ప్రభుని? నమ్ముకున్నారండి. వారు వారి విధానంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వారి ఎలాంటి దుస్తులు, ఎలాంటి ఆహారం ఉందో
వాళ్ళు చేస్తున్నారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి నేను సింగపూర్కి వెళ్ళాను. వాళ్ళ ఫుడ్ వేరేగా ఉంది, మన ఫుడ్ వేరేగా ఉంది. కదా, అక్కడ ఎక్కువగా అనేక మంది వేరే వేరే జాతులు వాళ్ళు ఉన్నారు. ఓకే, వేరే వేరే జాతులు వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే కల్చర్ అనేది ఎప్పుడు న్యూట్రల్ అండి, సంస్కృతి అనేది ఎప్పుడు న్యూట్రల్. ఓకే, దేవుణ్ణి ఆరాధించడము వాళ్ళ సంస్కృతుల ప్రకారంగా చేస్తున్నారు. సో ఏది మనం ఫాలో అవ్వాలా, ఏది మనం ఫాలో అవ్వకూడదు అని ఎలా మనం తెలుసుకుంటాం? ఇక్కడ 4 ఇచ్చాడు సూత్రాలు. ఏంటి? సందర్భం దాన్ని పరిమితం చేస్తే, ఒకవేళ అది సందర్భం దాన్ని చేయమని చెప్తుంటే చేయాలి. లేకపోతే తర్వాత ప్రత్యక్షత దాన్ని కొట్టివేస్తే, పాత నిబంధన తర్వాత ఏమొచ్చింది మనకి? నూతన నిబంధన. కొత్త నిబంధన. నూతన నిబంధన. మరి ఇప్పుడు యూదులందరూ కూడా పాత నిబంధన క్రమం ప్రకారంగా బలులు అర్పించే వాళ్ళు. చిట్ట చివరి బలి అర్పణ ఎవరు? యేసు ప్రభు. వెరీ గుడ్. అందుకే సమాప్తమైంది అని అన్నాడు 6వ మాట. ఇంకా అంతే, ఇంకా ఏ బలి అర్పణ అవసరం లేదు. మరి ఇప్పుడు చూడండి, ఇజ్రాయిల్ని యేసు ప్రభు ఉన్న ఆ ప్రాంతంలోనే మెల్లమెల్లగా 50 రోజు దినాన, పెంతెకోస్తు దినాన ఏం ఆరంభమైంది? బలి. 50వ దినాన, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు. కరెక్టే. ఏం స్టార్ట్ అయింది? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, కానీ ఏం స్టార్ట్ అయింది? వాక్య పరిచర్య కాదు, సంఘము స్టార్ట్ అయింది. అంతే కదండి, అది మర్చిపోద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు? చర్చ్ ని స్టార్ట్ చేయడానికి వచ్చాడు. అవునా? మనమందరం సంఘానికి వెళ్తున్నాం, మనమందరం సంఘమై ఉన్నాము కదా. సార్వత్రిక సంఘానికి మనం చెందిన వారము. అండ్ చర్చ్ స్టార్ట్ అయింది. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు రావడం సంఘం ఆరంభము. 3000 మంది యూదులతోని సంఘం ఆరంభమైంది కదా. 3000 మంది రక్షింపబడ్డారు. అది నాన్న ప్రభుని అంగీకరించారు కదా. ఎస్, అట్లనే ఇప్పుడు సంఘం పెరుగుతున్నది. ఒక దినాన పరిశుద్ధాత్మ దేవుడే సంఘాన్ని కొనిపోతాడు. అదే పైకెత్తబడ్డం అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు రావడాన్ని బట్టి సంఘం స్టార్ట్ అయితే, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కొనిపోబడ్డము, పైకెత్తబడము అవుతుంది అని దేవుని ఒక వాక్యం మనకు తెలియజేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఏదైతే బలి అర్పణ ఇచ్చే ఆలయం నుంచి, ఆలయము కదా మీద నుంచి కింద వరకు తెర చినిగిపోయింది. దాని తర్వాత యేసుప్రభు చిట్ట చివరి బలి అర్పణ కాబట్టి బలి అర్పణ ఇవ్వడం లేదు ఇంకా వెళ్ళి ఆలయంలో. వాళ్ళు సమాజ మందిరంగా ఆరాధనని ఆదివారం దినాన చేస్తున్నారు. బలి అర్పణ మనం ఏమైనా బలి తీసుకొస్తున్నామా చర్చ్కి? తీసుకొస్తున్నాను బ్రదర్, నేను ఒక మంచి పౌరాన్ని. అయిపోయింది అంటే తర్వాత ప్రత్యక్షత దాన్ని కొట్టివేసేసింది, తీసివేసేసింది. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆ పద్ధతి చేయడం లేదు. ఇప్పుడు మనం ఆ సంస్కృతిలో లేము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అది మనం దేవునికి ఇచ్చే అర్పణ. తర్వాత ప్రత్యక్షత దాన్ని కొట్టివేస్తే, ఇతర లేఖనములతో అది పొసగకపోతే కదా, ఇతర లేఖనాలతో పొసగకపోతే మనం దాన్ని ఆచరించకూడదు. ఆ సంస్కృతి అది స్పష్టంగా వారికి మాత్రమే చెందింది. అయితే ఇప్పుడు యేసు ప్రభు అంటే యేసు ప్రభు చాలా మటుకు కూడా మనం చూసినట్లయితే శిష్యుల పాదాలు కడిగాడు. అది ఓన్లీ వాళ్ళ సంస్కృతికి మాత్రమే చెందింది. మనకు 2 ఉన్నాయండి సంఘంలో, చాలా మటుకు అన్ని సంఘాలు చేసేవి 2. ఎవరన్నా మారు మనసు పొందుకుంటే మనం వాళ్ళకి ఏమిస్తాము? మనం ఏమని చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు వాళ్ళు? ఏం బాప్టిజం. కనిపించేవి మనం చేసేవి 2. ఏంటి? బాప్టిజము. ఇంకోటి మనము సంఘంలో తీసుకునేది ఏంటి? ఒకటి తీసుకుంటాం మనం, ప్రభు శరీర రక్తాలు. కరెక్ట్, ప్రభు బల్ల అని అంటాం మనం దాన్ని. అంతే. ఈ ప్రభు బల్ల దేవుడు స్టార్ట్ చేశాడు. అంటే కొత్త నిబంధనకి కదా, ఆయన రక్తం ద్వారా చేసిన నిబంధన కాబట్టి ఆ నిబంధన కొనసాగిస్తున్నాం మనం. ఆదిమ సంఘం నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతుంది. మేబీ కొన్ని చర్చెస్ మంత్లీ వన్స్ ఇస్తారు. ఓకే, కొన్ని చర్చెస్ ప్రతి ఆదివారం తీసుకుంటారు. చాలా మంచిది, ప్రతి ఆదివారం తీసుకోవడం మంచిది. మంత్లీ వన్స్ అయితే కంపల్సరీ తీసుకోవడము చాలా చాలా మంచి అలవాటు అని మనం చూస్తున్నాము. ఓకే, అంటే అది ప్రాపర్ విధానం. సో ఈ 2 తప్ప ఇంకా మిగతావి ఏమి లేవండి. ఓకే, మిగతావి ఏమి లేవు, ఇంకా మనం చేయాల్సింది ఏది లేదు అని క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అండ్ మనం అలానే కొనసాగుతున్నాం. సో అందుకే లేఖనాల్లో ఉన్న కొన్ని అంశాలు, పద్ధతులు అవి కేవలము ఆ సంస్కృతికి మాత్రమే చెందినవైతే మనం ఏమి చేయనక్కర్లేదు. ఎవరి సంస్కృతి వాళ్ళదే కదా. ఎవరి సంస్కృతిలోనే ఉండి మనం దేవుని బిడ్డలము అయినాము. ఇప్పుడు కొంచెం మంది ఉన్నారు అడవి జాతి, ఇంకేమో చాలా ఏమి లేదు వాళ్ళకి. వాళ్ళు కూడా ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళు వాళ్ళ ఆహారం తింటున్నారు, వాళ్ళు వాళ్ళ దుస్తులు ధరిస్తున్నారు, మనం ఇది చేస్తున్నాం. కానీ మనం ఒకటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం.
వేరే వేరే వాళ్ళం అందరం కలిసి ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, ఆరాధించడం లేదా? చెప్పండి. భిన్నంలో ఏకత్వం లాగా, అవునా కాదా? ఆరాధిస్తున్నాం. ఒక దినం రాబోతుంది నిత్యత్వంలో అన్ని రకాలైన వాళ్ళు ఉంటారు. ఏంటి ఎంత నల్లగా ఉన్నాడు, నీగ్రోస్ నల్లగా ఉంటారు కదా, అమ్మో బాబోయ్ అట్లా అనడానికి లేదు, మన మనసు మారిపోతుంది అప్పుడు. అందరితో పాటు మనం కలిసి భిన్న సంస్కృతులు, భిన్న భాషలు మాట్లాడేవారు వాళ్ళందరితో కలిసి ప్రభుని మనము ఆరాధిస్తాం. సో చారిత్రాత్మకమైన సంస్కృతి అమెరికాలో మనం ఏం చేయాలి? మనం వ్యాఖ్యానించాలి. అందుకే పాత సమయంలోనికి వెళ్ళిపోతే రాజుల కాలం ఉండేది. అబ్రహాం కాలంలో రాజులు ఎవరు లేరు కదా, అంతేనా కాదా? అబ్రహాం ఉన్నప్పుడు రాజులు ఉన్నారా? లేదు. తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల తర్వాత ఎవరు వచ్చారు? రాజులు అయిపోయి ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు ఉన్నారు? మనకి గవర్నమెంట్ ఉంది. ఈ గవర్నమెంట్ ని స్థాపించింది ఎవరు? ఈ గవర్నమెంట్ అన్న వ్యవస్థని పెట్టింది ఎవరు? దేవుడే పెట్టిండు. దేవుడే పెట్టాడు. చూసారా? అంటే మరి పాత నియమంలో, పాత నిబంధనలు వెళ్ళినప్పుడు గవర్నమెంట్ లేదు. అప్పుడు దేవుడు మనస్సాక్షి ద్వారా మాట్లాడిండు, మనస్సాక్షి వాళ్ళకి పెట్టాడు. అండ్ తర్వాత 5 పుస్తకాల ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు. అంటే ఒక్కొక్క సమయంలో దేవుడు ఒక్కొక్క విధంగా డీల్ చేసుకుంటూ వచ్చాడు. సో ఆ చరిత్ర, ఆ సంస్కృతి అమెరికాలో మనం ఏం చేయాలి? వ్యాఖ్యానించాలి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనం భారతీయులంగా కళ్ళ జోడేసుకొని ఇండియన్ కోణం నుంచే నేను బైబిల్ని చదువుతా అంటే తప్పు అవుతుంది కదా, తప్పు అవుతుంది. అలా చేయకూడదు. వాళ్ళ సంస్కృతి, వాళ్ళ పద్ధతుల్ని మనము జాగ్రత్తగా తెలుసుకొని, అది వాళ్ళ పద్ధతి ఏంటి, వాళ్ళ ఆచారం ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది మనం తెలుసుకుంటే బైబిల్ అనేది బాగా మనకు అర్థమవుతుంది. ఓకే, 4వ సూత్రం పెద్దగా ఏం లేదు, జస్ట్ చదవండి సిస్టర్. అంటే కావ్యం అయితే కావ్యము, గద్యం అయితే గద్యము, ఆ రకంగా మనం వ్యాఖ్యానించాలని ఉన్నది. ఓకే, 5వ సూత్రాన్ని మనం చూసుకొని క్లోజ్ చేసుకుందాం ఈరోజు. 4వ సూత్రం, 4వ సాధారణ నియమము, అక్షరార్థ రూపంలో వ్యాఖ్యానించుట. లేఖనంలోని ఒక్కొక్క వచనము లేక పాఠ్యభాగము వాటి యొక్క అక్షరార్థ రూపంలో వ్యాఖ్యానించుము. ఇది ఏమిటి? గద్యమా, వృత్తాంతమా, ప్రవచనమా, పద్యమా, ఉపమానమా, సామెత? ఉదాహరణకు పద్యమునకు శబ్దాలంకారములు మరియు చిహ్నముల భాష ఎక్కువగా ఉండును, అయినను వాటి అక్షరార్థ సత్యములు తెలుపును. సో ఇక్కడ క్లియర్ గా చెప్తుంది ఏంటంటే, మనం ఏం చదువుతున్నామో దాన్ని గ్రహించి దాని ప్రకారంగా వ్యాఖ్యానించాలి. గద్యం చదువుతున్నామా, పద్యాలు చదువుతున్నామా? మనం అంతకుముందు మనము వ్యాఖ్యానించే నియమాలు నేర్చుకున్నాం కదా, పద్యాలను ఈ రకంగా వ్యాఖ్యానించాలి, గద్య భాగం అయితే ఇలా మనం వ్యాఖ్యానించాలని ఆ నియమాలను ఉపయోగించి మనం చేయాలి. స్టార్ చదివారా సిస్టర్? ఇది లాస్ట్ టైం మనం నేర్చుకున్నది. ఈ మాన్యువల్లో ఉన్న అంతకుముందు గమనించుట అనే మెట్టులో ఉన్నది అని తెలియజేస్తున్నాడు. ఓకే, సరే, 5వ దానికి మనం వెళ్దాం. 5th పాయింట్ ఇంపార్టెంట్. 5th పాయింట్ చూసుకుందాం ఈ రోజుకి. 5th పాయింట్ చూసుకొని క్లోజ్ చేసుకుందాం. అయితే నెక్స్ట్ క్లాస్, నాకు తెలిసి నెక్స్ట్ క్లాస్ లో మీకు నేను మాక్సిమం గా ఈ మొదటి పుస్తకాన్ని కంప్లీట్ చేయడానికి చూస్తాను. కొంచెం మేబీ టైం తీసుకొని మొదటి పుస్తకం కంప్లీట్ చేయడానికి నేను ప్లాన్ చేసి చూస్తాను. ఓకే, 5వ నియమం. 5వ సాధారణ నియమము, మిగతా లేఖన భాగముల దృష్టిలో వ్యాఖ్యానించుము. ఒక్కొక్క వచనము లేక పాఠ్యభాగము వాటితో సంబంధం ఉన్నా లేక వాటిని పోలిన పాఠ్యభాగములు బైబిల్లోని అదే పుస్తకములోనివైనా లేక వేరే పుస్తకములోనివైనా దృష్టిలో ఉంచుకొని వ్యాఖ్యానించుట. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మిగతా లేఖన భాగ దృష్టిలో వ్యాఖ్యానించాము. మీరందరూ ఇవన్నీ సూత్రాలు మీరు చదవాలి. ఓకే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు చిన్న లైట్ ఒకటి ఉంది ఇంట్లో. సో లైట్ సరిపోవడం లేదు, మీరు ఏం చేస్తారండి? ఆ లైట్ ఆల్రెడీ ఫిక్స్ అయింది, మీరు ఏం చేస్తారు అప్పుడు? మీరు ఇంకా సెల్తోనో ఇంకేదన్నా వేరే లైట్ ఏమన్నా ఉంటే పెట్టించి ఆ లైట్ పెట్టిస్తారు ఇంకోటి. అప్పుడు 2 వేయడం బట్టి ఎక్కువ వస్తుందా వెలుగు రూమ్ లో? వస్తుందా రాదా? సడన్ గా కరెంటు పోయింది. ప్రాక్టికల్ గా ఒకసారి ఆలోచించండి. బైబిల్ స్టడీ ఏదో అవుతుంటే కరెంటు పోయింది. సో అందరు సెల్ ఫోన్ నుంచి సెల్ లైట్ ఆన్ చేసుకుంటారు. అట్లా ఒక్కరు ఆన్ చేస్తే ఎక్కువ వెలుగు వస్తుందా? 3-4 ఆన్ చేస్తే ఎక్కువ వెలుగు వస్తుందా? ఎక్కువ మంది ఆన్ చేస్తే ఎక్కువ. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఏంటంటే, ఒక్క వచనము, ఒక లేఖన భాగము ఒకటి అర్థం కాకపోతే ఆ టాపిక్ కి సంబంధించిన వేరే వచనాలను తీసుకొని వాటన్నిటిని ఉపయోగించుకొని ఆ 3-4 వచనాలని తీసుకొని ఈ వాక్యాన్ని మనం వ్యాఖ్యానించడానికి సరిపోతుంది. అందుకే ఇతర లేఖన భాగాలలో మనం ఏం చేయాలి? వ్యాఖ్యానించాలి. చాలా మంది మీరు కదా ఎదుగుతున్నప్పుడు మంచి మంచి వారి దగ్గర నుంచి సలహాలు తీసుకున్నారు, ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గర నుంచి.
అండ్ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, లేకపోతే ఈ డాక్టర్ చెప్పాడు కానీ సెకండ్ ఒపీనియన్ అని అంటాం. ఇంకా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకుందాము, ఆయన ఏం చెప్తాడో చూద్దాము అని అంటాం. అవునా? కరెక్టా కదా? కరెక్టే కదండి, అంతే కదా? సరే, కరెక్టే కదా? అలా చేయడంలో తప్పేం లేదు, మంచిదే. ఎందుకనంటే ఆయన ఏం చెప్తాడో చూద్దాం, మరి ఈయన కరెక్ట్ చెప్తున్నాడో చెప్పడం లేదో అన్నట్టుగా. ఒక్కొక్క వచనం లేక పాఠ్య భాగముని వాటిని కదా సంబంధాన్ని లేక వాటిని పోలిన పాఠ్య భాగంలో బైబిల్ని ఆ పుస్తకంలోనే ఉండొచ్చు, వేరే దగ్గర కూడా ఉండొచ్చు, వేరే బుక్లో వేరే పుస్తకాలలో ఉండొచ్చు. బైబిల్లో ఆ టాపిక్ కి సంబంధించిన వచనాలను తీసుకుంటే ఈ వచనం అనేది మనకు క్లారిటీగా మనకు అర్థమవుతుంది. ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి వేరే వచనాలని మనం ఉపయోగించాలి. అది చాలా ప్రాముఖ్యం. ఒక్కరే చేయడం చాలా కష్టమవుతుంది కాబట్టి ఇద్దరు ముగ్గురు సహాయం తీసుకుంటే అది తేలికగా అయిపోతుందో? ఎస్, తేలిక అవుతుంది. సేమ్ అదే సూత్రాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏం ఎగ్జాంపుల్? ఓకే, అదే ఒకే పోలిక గల సంబంధం గల పాఠ్య భాగములను చదవండి సిస్టర్. ఒకే పోలిక గల లేక సంబంధం గల పాఠ్యభాగములు బైబిల్లోని సత్యమును మనము అర్థం చేసుకొనుటకు మరియు అన్వయించుటకు సహాయపడగలవు. కష్టమైన పాఠ్యభాగముల కొరకు మార్గదర్శకాలు. ఇదిగోనున్న నియమాలు లేఖన భాగంలోనున్న కష్టమైన పాఠ్యభాగములను సరిగా వ్యాఖ్యానించుటకు సహాయపడగలవు. బైబిల్ దానితో అది ఎప్పుడు ఖండించదు. ఓకే, బైబిల్ ఎప్పుడు కాంట్రాడిక్ట్ చేయదండి. చాలా మంది దినాలలో అన్యులు కూడా వచ్చి బైబిల్ స్టడీ ఏదో చేస్తున్నారు. కరుణాకర్ సుగుణాని ఇంకెవరెవరో వచ్చేసి బైబిల్ని మొత్తం విమర్శించేస్తున్నారు. బైబిల్లో అన్ని తప్పులు ఉన్నాయండి అని చెప్తున్నారు. వాళ్ళు యూట్యూబ్లలో పెడుతున్నారు. వాళ్ళ గ్రంథాలలో లేవా? వాళ్ళ గ్రంథాలలో ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా. సో వీళ్ళు తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు. అవునండి, వాళ్ళందరూ చెప్తున్నారు కదా, కొంచెం మంది బాగా చాలా ఇదిగా చేస్తున్నారు కదా, ఈ దినాలలో ఎక్కువైపోయింది. అవునండి కదండి? సో కాబట్టి బైబిల్ ఎప్పుడు కూడా దాన్ని ఖండించదు. అంటే ఒక దగ్గర ఇట్లుంది, ఇంకొక దగ్గర ఇట్లుంది, ఏంటండి ఏదో తప్పేమో కదా అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ఏంటనంటే ఇక్కడ ఒక వచనం ఉన్నది, అంటే మీకు అర్థం కావడానికి ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మిగతా సూత్రాలన్నీ చాలా ఈజీగా ఉన్నాయి మీకు అర్థం కావడానికి. నిర్గమాకాండము 25-6 వచనాలు చదవండి. ఎక్సోడస్ 25:5-6. నిర్గమాకాండము 20వ అధ్యాయం 5-6 వచనాలు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. చాలు సిస్టర్ ఇందాక చదివారు. ఇప్పుడు మీకు ఏం అర్థమవుతుందండి ఆ వచనంతో? అక్కడ ఒకటి ఉంది, కొంచెం కష్టంగా ఉంది మనకు అర్థం అంటే మనము అక్కడ ఏమంటున్నాడు దేవుడు, తల్లిదండ్రుల దోషాన్ని పిల్లల మీదకి నేను తీసుకొని వస్తాను అని ఉంది అక్కడ. అంతేనా పుష్ప సిస్టర్? అదొక్కటి చదవండి సిస్టర్, అదొక్కటి చదవండి. కలిగిన దేవుణ్ణి, నేను రోషం గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించచ్చు. చాలు, కరెక్ట్ ఇది. మరి అంటే తల్లిదండ్రులు చేసిన తప్పుకి పిల్లల్ని శిక్షించడం అనేది కరెక్టా? కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదు. వెరీ గుడ్ మేరీ సిస్టర్. అట్లెట్లా? దేవుడు నీతి గల న్యాయం కలిగిన దేవుడు కదా, అది ఎట్లయితుంది? అది ఎట్లా కరెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ దీన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇది మనం చూసినట్లయితే నిర్గమాకాండంలో ఉంది కదా, సో దీన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అదేంటి, తల్లిదండ్రులు చేసిన దోషానికి పిల్లల్ని శిక్షించడం ఏంటి అంటే దీనికి సంబంధించిన క్లారిటీ వర్స్ ఇంకోటి ఉంది. అక్కడ రాశాడు కదా, ఎజికియేలు 18, 19, 20 చదవండి. ఎజికియేలు 18, 19, 20. మీరందరూ హోంవర్క్ చేయాలి. హోంవర్క్ ఏంటంటే మళ్ళీ మాన్యువల్ చదవాలి. ఓకే, మీరందరూ చదవాలి. నేను అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాను, లేకపోతే జాయ్ సిస్టర్ కానీ ఎవరన్నా పెడతారు మెసేజ్. టైం తీసుకొని మీరు మాన్యువల్ చదవండి, గుర్తు పెట్టుకోండి. ఎజికియేలు 18, 19, 20 చూడండి, అక్కడ క్లారిటీ వస్తుంది. కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయట లేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలనన్నిటిని అనుసరించి గైకొనెను గనుక అతడు అవశ్యంగా బ్రతుకును. పాపం చేయువాడే మరణం నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. చాలండి, ఇప్పుడు ఇక్కడ క్లారిటీ వచ్చిందా? ఎంత క్లియర్ గా ఉంది? తండ్రి చేసిన తప్పుకి తండ్రే శిక్ష పొందుతాడు, కుమారుడు చేసిన తప్పుకి కుమారుడే శిక్షను పొందుతాడు. కరెక్టా కదా?
అంటే ఈ వర్స్ మనకు క్లారిటీ ఇస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏదో తప్పు ఉందేమో బ్రదర్, ఇట్లా ఉంది మరి అంటే ఇక్కడ క్లారిటీగా ఎజికియల్లో చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం. సో సామాన్యంగా ఒక సూత్రంగా ఇక్కడ రాయబడ్డది ఏంటి నిర్గమాకాండంలో అంటే, మీరు రాజుల కాలంలో చూస్తే, రాజుల పుస్తకాలలో చూస్తే దుష్టమైన రాజు ఉంటే పిల్లలు కూడా అది ఫాలో అయ్యారా? అంటే నెక్స్ట్ వాళ్ళు రాజులు అయినప్పుడు కదా? కాలేదండి. లేదు, అయ్యారు. కొంతమంది ఫాలో అయ్యారు, కొందరు కాలేదు. అవును, కొంతమంది అయ్యారు, కొంతమంది కాలేదు, కానీ ఎక్కువ శాతం ప్రభావితం ఉన్నది. సో అలాంటి జనరల్ సూత్రము ఇక్కడ నిర్గమాకాండంలో రాయబడ్డది. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఎవరి దోషం వాళ్ళకే ఎంచుతాడు, ఎవరు పాపం చేస్తారో వాళ్ళనే ఎంచుతాడు అనేది ఎజికియల్లో మనకు క్లారిటీ వచ్చింది. సో కాబట్టి ఇట్లాంటి కష్టమైనవి ఏమైనా ఉన్నప్పుడు వేరే లేఖన భాగాలు ఆ టాపిక్ కి సంబంధించినవి తీసుకుంటే మనకి అర్థమవుతుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో దాని కింద వివరణ ఉన్నది, చదవండి సుజాత సిస్టర్. ఆ వాచనం కింద ఉంది కదా వివరణ, అది చదివించి నిర్గమాకాండం 20లోని ఒక ఎక్కువ సంక్లిష్టమైన దానికి బదులు ఇక్కడ ఉంది సిస్టర్, అది చదవండి. అది చదవలేదు. నిర్గమాకాండం 20లోని నియమము అపార్థము చేసుకొనబడి యెహెజ్కేలు 18లో నిరాకరింపబడుటకు సామెతగా దారి తీయబడింది. సో ఇక్కడ అర్థమైంది కదా, ఎప్పుడు బైబుల్ ఎప్పుడు తాను ఖండించదు. ఏదో పాత నిబంధనలో దేవుడు చాలా ఉగ్ర రూపంగా అందరినీ శిక్షిస్తాడు అన్నట్టుగా కనిపిస్తున్నాడు, కొత్త నిబంధనలు ఏమో కనికరం చూపించే దేవుడుగా ఉన్నాడేమో అండి అన్నట్టుగా అనిపిస్తుంది. మనకు కాదు. దేవుడేం ప్రేమ చూపించలేదా, కనికరాన్ని కృపని చూపించలేదా పాత నిబంధనలో? చెప్పండి. ఎప్పుడు చూపించాడు. ఎన్ని సంవత్సరాలు నోవా సువార్తను ప్రకటించాడు? సువార్త అంటే ఏం సువార్త చెప్పాడండి అని అడగచ్చేమో కదా. అంటే ఆయన ఒకటే చెప్పాడు, జల ప్రళయం వస్తుందయ్యా ఈ ఓడలోనికి రండి అని అన్నాడు ఆయన. అవునా? కరెక్టా కాదు? ఎన్ని సంవత్సరాలు చెప్పాడు ఆయన? 120 సంవత్సరాలు. కరెక్ట్, 120 సంవత్సరాలు. మరి అది గ్రేస్ కాదా? గ్రేసే. మనం 2000 సంవత్సరాల నుంచి సువార్త ప్రకటిస్తున్నాం, ఎంతో మందికి చెప్తున్నాం, ఆయా మారు మనసు పొందండి, యేసుప్రభు నిజమైన దేవుడు అంటే అవసరం లేదండి, బయటి దేశం దేవుడు అండి మీ దేవుడు అంటున్నారు. పాపం వాళ్ళకి అర్థమవుతలే కదా, వాళ్ళకి తెలుసుకుంటలేరు. ఎంతో బాధకరమైన విషయం. బైబుల్ ఎప్పుడు తాను ఖండించదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ నెక్స్ట్ పాయింట్కి వెళ్ళండి. ఓకే, ఇవన్నీ చదవండి సిస్టర్. ఒక ఎక్కువ సంక్లిష్టమైన దానికి బదులు ఒక సులభమైన సహజమైన అర్థమును ఎన్నుకొనము. ప్రకటన 20:1-4. క్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమిపై జరుగుననుట అనేది దాని సహజమైన అర్థము. కాబట్టి దాని గురించి వాదించటకు ఏ కారణమును లేదు. సింపుల్ మీనింగ్ తీసుకోవడం చాలా మంచిది. సో చాలా సార్లు 1000 ఏండ్లు 1000 ఏండ్లు 1000 ఏండ్లు అని అన్నారు. అంటే నిజంగానే 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది అంతే. 1000 ఏండ్ల పరిపాలన నిజంగానే భూమి మీద ఉంటుంది. దాని గురించి మనం వాదించాల్సిన అవసరం లేదు. కొంచెం మంది వచ్చేసి ఉండదండి, అదేదో ఉట్టిదే ఏదంతా ఏదన్నారు. కాదు, దానికి మొత్తం పాత నిబంధన అంతా మనం చదివితే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎస్, 1000 ఏండ్ల పరిపాలన అనేది నిజంగానే ఉంటుంది. ఓకే, సో సింపుల్ మీనింగ్ మనం చూస్ చేసుకోవాలి. సంక్లిష్టమైనది కాకుండా సులభమైన సహజమైన అర్థాన్ని తీసుకోవడం మంచిది. ఆ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కొత్త నిబంధన మరియు పాత నిబంధన ఒకదానికొకటి మనము అర్థం చేసుకొనుటకు సహాయపడుచున్నాయి. చూసారు కదండి, సహాయపడుచున్నాయి. సో కాబట్టి పాత ఫోన్స్ వేరేగా ఉండే, ఇప్పుడు కొత్త ఫోన్స్ లో అన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. ఓకే, అట్లనే సో కాబట్టి టెక్నాలజీ పెరుగుతుంది. సో పాత నిబంధన కొత్త నిబంధన రెండు మనకు ఒక్కొక్క దానికి ఒకటి సహాయపడుతున్నాయి అర్థం చేసుకోవడానికి దేవుణ్ణి. నెక్స్ట్ వన్, స్పష్టంగా లేని. సుజాత సిస్టర్ మ్యూట్ చేసుకోండి సిస్టర్. స్పష్టముగా లేని లేక సందేహాత్మకమైన పాఠ్యభాగములను సామాన్యమైన, స్పష్టమైన, ప్రముఖమైన వాటి దృష్టితో వ్యాఖ్యానించుము. సో బహుశా ఇక్కడ కొన్నిసార్లు కొంచెం స్పష్టంగా క్లియర్ గా క్లారిటీ ఇచ్చే దాంట్లో మనము అర్థం చేసుకోవాలి. కొన్ని మీకు ఈ బైబిల్ కోర్సులో కొన్ని కొత్తగా కొంచెం కరెక్ట్ గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అది మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకే, కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి, అపోస్తల కార్యం 2:38 ఏమనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ పేజ్ సిస్టర్, 60వ పేజ్. అపోస్తల కార్యం 2:38 ఏమనిపిస్తుందంటే, నీళ్ల బాప్తిస్మము ఒక వ్యక్తిని రక్షించును. ఈ వచనము రక్షణకు విశ్వాసము ఒక్కటే అవసరం అని చెప్పే స్పష్టమైన వచనముల వెలుగులో వివరించవలెను.
సో కాబట్టి ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు కొన్ని వచనాలు ఈ రకంగా లీడింగ్ ఇవ్వచ్చు, ఈ రకంగా నడిపించవచ్చు. కాబట్టి ఎంత బాగా రాశాడు కదా. కొన్నిసార్లు మనకు అట్లా అనిపిస్తుంది, ఆ వచనాన్ని బట్టి అనిపిస్తుంది నీళ్ళ బాప్తిజము ఎవరినో రక్షిస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు మనము 7 మాటలు ధ్యానించినప్పుడు దొంగ బాప్తిజం తీసుకున్నాడా సిలువ మీద? అంటే జస్ట్ తీసుకోలేదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, యేసు ప్రభు గాని ఎవరైనా గాని వాక్యం చెప్పేది నిజమైన మారు మనసు ముఖ్యమైనది. నిజమైన మారు మనసు అనేది ఫస్ట్ జరుగుతుంది, లోన జరుగుతుంది. లోన జరిగిన అంతరంగ కార్యానికి బహిరంగమైన సాక్ష్యం ఏంటండి? బహిరంగ సాక్ష్యం ఏంటి? బాప్తిజము. సో కాబట్టి కొంచెం మంది కొన్ని ఏదో రకంగా ఏదో బాప్తిజమే రక్షిస్తుందని ఏదో విచిత్రమైన కొన్ని సిద్ధాంతాలు తీసుకోవడానికి, అంటే తప్పుగా మనం అర్థం చేసుకోవద్దు అని చెప్తూ కదా, రక్షణ విశ్వాసం ద్వారా జరుగుతుంది అన్న దాని కొరకు స్పష్టమైన లేఖనాలని వాటి వెలుగులో దీన్ని మనం వ్యాఖ్యానించాలి. సో ఈ సూత్రాలను మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సూత్రాలు మనకు చాలా ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ సూత్రానికి వెళ్దాం. పాత నిబంధన వచనాలు. పాత నిబంధన వచనములను క్రొత్త నిబంధనలో చెప్పినప్పుడు అది ఖచ్చితంగా ఉండనవసరం లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న థింగ్ ఏంటంటే, ఈ మాట ఇప్పుడు ఏదైతే సిస్టర్ చదివారో, దేవుడు పాత నిబంధన వచనాలని కొన్నిటిని ఉపయోగించి కొత్త నిబంధన గ్రంథకర్తలు రాశారా? కొత్త నిబంధనలో ఇలా యోయేలు చెప్పాడు, ఇలా వీళ్ళు చెప్పారు, యెషయా చెప్పాడు అని రాశారా? ఉపయోగించారా కొత్త నిబంధన? అయితే కొత్త నిబంధన గ్రంథకర్తలు వీళ్ళు ఏం చేశారంటే, దేవుడు మరి వాళ్ళు కొత్త నిబంధన గ్రంథకర్తలు కాబట్టి దేవుడు కృపని బట్టి కొన్ని వాళ్ళు ఒమిట్ చేశారు. అంటే ఈ గ్రంథకర్త, కొత్త నిబంధన గ్రంథకర్త మొత్తం వచనం అంతా పాత నిబంధనలు ఉపయోగించలేదు, కొంచెమే ఉపయోగించినాడు అట్లా. ఓకే, కొన్నిసార్లు కొంచెం చిన్నవి వాళ్ళు చిన్నగా యాడ్ చేశారు. అంటే అది వాళ్ళకి మాత్రమే పరిమితం, మనం ఏం చేయడానికి వీల్లేదు. సో పాత నిబంధన వచనంలో కొత్త నిబంధనలో చెప్పినప్పుడు అది ఖచ్చితంగా ఉండనవసరం లేదు. అంటే దానికి ఏది సందర్భం అవసరం ఉందో వాళ్ళు అంతే భాగాన్ని తీసుకొని వీళ్ళు ఉపయోగించడం అనేది దేవుడు పరిమితం చేశాడు, కాబట్టి వాళ్ళు అలా చేశారు. నెక్స్ట్, బైబిల్ దానిలో నమోదైన ప్రతి దానిని ఆమోదించదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ సూత్రం. చాలా మంది హైందవులు మనం వెళ్ళి సువార్త చెప్తుంటే మనం ఒక వీడియో కూడా చూసినాం అనుకుంటా, లోతు కుమార్తెల గురించి మీ బైబిల్ ఏం చెప్తుంది చూడండి, లోతు కుమార్తెల గురించి అని చెప్తున్నారు. కొంచెమంది అవహేళన చేస్తున్నారు. అవునా? తెలుసు కదా, బైబిల్ ఉంది కదా అది. అవునండి, బైబిల్లో మనం చూస్తే న్యాయాధిపతుల్లో కూడా ఒక చాలా డేంజరస్ రేప్ కూడా ఉంది అక్కడ. ఎందుకు ఇవన్నీ ఉన్నాయి బ్రదర్? మరి బైబిల్ని మనం పరిశుద్ధ గ్రంథం అంటున్నాం కదా. అయితే సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందాక సిస్టర్ చదివారు, బైబిల్లో ఉన్న దాన్ని మొత్తము బైబిల్ ఆమోదించదు. బైబిల్లో దానిలో కదా నమోదించిన నమోదైన ప్రతి దాన్ని ఆమోదించదు. సో వీళ్ళందరూ ఇలా చెప్పి మీది పవిత్రమైనది కాదు, అపరిశుద్ధమైనది అని అంటున్నారు వాళ్ళు. మరి మనం వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పాలి? సింపుల్ ఆన్సర్ తెలుసా అండి? ఇప్పుడు న్యూస్ పేపర్ ఎవరు చదవడం లేదు, కానీ ఒకప్పుడు న్యూస్ పేపర్ చదివినాం. అవునా? న్యూస్ పేపర్ ఉంది, ఇంకా ఉంది, కొంచెంమంది చదివే వాళ్ళు ఉన్నారు, చదువుతున్నారు. న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. న్యూస్ ఛానల్ ఏం చెప్తుంది? ఇప్పుడు ఈరోజు 6వ తేదీ, 5వ దినాన నైట్ వరకు పొద్దున 6వ దినాన పొద్దున వరకు నిన్నన్నీ అయినవన్నీ చెప్తుంది. అంతేనా? అంతే కదండి, మిగతా చెప్పడం లేదండి. అంతేనా? నైట్ ఏం జరిగింది, 5th నైట్ ఏం జరిగింది, 5th మార్నింగ్ ఏం జరిగింది, ఇట్లాంటివన్నీ చెప్తుంటుంది. అంతేనా? సో ఇప్పుడు న్యూస్ మనం చూస్తున్నాం, అంటే న్యూస్ చూస్తున్నంత మాత్రాన వీళ్ళు ఇంతమంది తాగి పడిపోయినారు అక్కడ అంటే మనం తాగినట్ట చెప్పండి? కాదు కదా. సేమ్ థింగ్ ఏంటంటే, బైబిల్లో నమోదైనది అలా చెయ్యండి అని కాదు, ఇలా జరిగింది అని చెప్పబడుతుంది. నిజమే, లోతు కుమార్తెలు ఇది జరిగింది అనే విషయాన్ని బైబిల్లో రాయబడ్డది, అలా ఉండండి అని చెప్పడం లేదు. అందుకే దాన్ని ఏమంటారు అంటే డిస్క్రిప్షన్ అంటారు. అంటే వివరించబడ్డది, ఏం జరిగింది అనేది ఇక్కడ వివరించబడ్డది, అలా చెయ్యండి అని చెప్పలేదు. డాక్టర్ అంతా చెక్ చేసి లాస్ట్ కి ప్రిస్క్రిప్షన్ రాస్తాడమ్మా, ఇవన్నీ తీసుకోండి, ఓకే మీరు ఇవన్నీ వాడండి, 3 days 5 days వాడండి ఈ టాబ్లెట్స్ అని అంటారు. దాన్ని మనం ఏమంటాం? ప్రిస్క్రిప్షన్ అంటాం. ఓకే, అంతా చెక్ చేసిన తర్వాత 5 రోజులకి మందులు వాడితే 5 రోజులు వాడాలనా చెప్పండి? మీరు గమనించండి, 4 రోజులే వాడితే మళ్ళీ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. సో 5 days 6 days నిజంగానే డాక్టర్ చెప్పేది కరెక్టే అంటే దాన్ని ప్రిస్క్రిప్షన్ అంటారు. బైబిల్లో అట్లాంటివి ఉన్నాయి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి.
అలాంటి సత్యాలు ఉన్నాయి, అలాంటి వచనాలు ఉన్నాయి. ఏం జరిగింది అనేది ఉన్నాయి. ఏం జరిగింది అనేది లోతు గురించి రాయబడ్డది. ఏం జరిగింది అక్కడ న్యాయాధిపతుల్లో గిబియా అనే ప్రాంతంలో ఉపపత్నిని ఒక ఆయన తీసుకెళ్ళినప్పుడు అక్కడ గిబియా ప్రాంతంలో చాలా మంది ఆ యొక్క స్త్రీని వాళ్ళు రేప్ చేస్తారు. అది ఇలా జరిగింది అనే విషయాలు రాయబడ్డాయి, అంతేగాని అలా జీవించండి అని చెప్పవాళ్ళు. సో కాబట్టి మన హిందూ సహోదరులు తప్పు పాపం వాళ్ళకి అర్థమైతలేదు. బైబిల్ దేవుడు పరిశుద్ధమైన దేవుడు, బైబిల్ పరిశుద్ధ గ్రంథం. ఎందుకంటే నేను పరిశుద్ధిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని చెప్తుంది కదా, అంతేనే కదండి. ఎస్. సో వివరించబడినాయి. వాళ్ళు అంటున్నారు లేదు లేదు మీరు అట్లాంటి వాళ్ళు అని అనుకుంటున్నారు. కాదు, అది జరిగిన విషయాలు రిపోర్ట్ చేయబడ్డాయి, అంతే. జరిగిన విషయాలు రాయబడ్డాయి. అలా జీవించండి అని చెప్పడం లేదు. లోతులాగా మీరు కూడా చేయండి అని చెప్పడం లేదు. వాళ్ళు ఏదో అక్కడ జరిగిన విషయాలను రాయబడ్డది కాబట్టి అది చరిత్ర కాబట్టి అంతే. అంటే గొప్ప విషయం ఇక్కడ ఏంటంటే బైబిల్ చెప్పేది చెడిపోయిన వారిని కదా, పనికిరాని వారిని, పాపులని బాగు చేసే దేవుడే యేసుప్రభు. మనమందరం ఒకప్పుడు చెడిపోయిన వారమే, పాపులమే, అవునా? అవును. చెడిపోలేదు బ్రదర్, నేను చాలా మంచివాడిని మంచిదాన్ని అని అంటారా? అదేనండి బైబిల్లో ఉన్న గొప్పతనం. మరి వాళ్ళు ఇంకా మీరు చూస్తే ఒకవేళ హిందువులు కానీ వాళ్ళవన్నీ సంప్రదాయాలు చూస్తే వాళ్ళ విగ్రహాలకి అన్ని వేస్తారు, పోస్తారండి మొత్తము కదా. ఈ యొక్క తాగడం లేని ఏది లేదు ఆరాధన, విగ్రహారాధన కదా చెప్తున్నాను నేను మామూలుగా, అంతే కదండి. చూడండి. సో కాబట్టి వాళ్ళు అంటున్నారు మన బైబిల్ అపవిత్రమైనది, ఏవో సన్నివేశాలను తీసుకొని తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు. కానీ బైబిల్లో దానిలో నమోదైన ప్రతి దాన్ని ఆమోదించదు. సో అది డిస్క్రిప్షన్, ప్రిస్క్రిప్షన్ ఉన్నాయి బైబిల్లో. ఏం జరిగింది అనేది రాయబడ్డది, ఎలా ఉండాలనేది బైబిల్లో రాయబడ్డది. ఓకే, ఆ వ్యత్యాసం తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక ఒకే సన్నివేశము వేర్వేరు స్థలములలో నమోదైనప్పుడు ఒకదానికొకటి సహాయపడును గాని ఖండించవు. మిగతా కూడా చదివేసింది సిస్టర్. కొన్ని సంఖ్యా సంబంధమైన పరస్పర విరుద్ధముగానున్నవి కాపీ చేసిన వారి తప్పులు. మనకు పూర్తి వివరణ లేదంటే దాని అర్థము అది అసలే లేదని కాదు. బైబిల్లో కనబడుచున్న విరుద్ధ భావములు మరియు భేదములను సహేతుకమైన విధముగా పరిష్కరించుటకు మనము గట్టిగా ప్రయత్నం చేయాలి. సో ఇవన్నీ మీరు చదవండి. అయితే ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళు కాపీస్ ఉన్నాయి, కాపీస్ నుంచి తర్జుమా చేసేటప్పుడు మళ్ళీ ఇంకో కాపీలు చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులు కాపీ ప్రతులు రాయడానిలో జరిగినాయి. కొన్నిసార్లు దూరం నుంచి సిని చూసి ఈ అని రాసుకుంటాం మనం, ఇంగ్లీష్ అక్షరం సిని ఈగా రాయడానికి ఆస్కారం ఉందా? మిస్టేక్స్ చేస్తాం కదా మనం, చేయమా? చేయలేము, చేస్తాం మనం కదా, తప్పులు చేస్తాం, అంతే కదండి కదా. సో కాబట్టి అట్లా కొన్ని కాపీలలో చిన్నవి దాన్ని బట్టి భావం ఏం పోలేదు, దాన్ని బట్టి ఇంకేదో మార్పు వచ్చేసి తప్పులున్నాయి బ్రదర్ బైబిల్లో అనడానికి వీలు లేదు. అది మీకు గ్రీకు భాష తెలిస్తే మనకు అర్థమవుతుంది. కానీ మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఇవన్నీ కూడా, ఇది 5వ సూత్రం చాలా ఇంపార్టెంట్ సూత్రం. ఇతర లేఖన భాగంలో మిగతా లేఖన భాగ దృష్టిలో వ్యాఖ్యానించాలి. మిగతా కదా లేఖన భాగంలో మనం వ్యాఖ్యానించాలి. ఒకరి దగ్గర సలహా దొరికింది, ఒక మంచి విషయం నేర్చుకున్నాం, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడుగుదాం దీని గురించి, అప్పుడు వాళ్ళు ఏం చెప్తారో ఇంకొకరిని అడుగుదాం, ముగ్గురిని అడుగుదాం, వాళ్ళు ఏం సలహాలు ఇస్తారో వాళ్ళ సలహాలన్నీ తీసుకొని మనం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటాం. అవునా? సేమ్ థింగ్ అలానే సరి అయిన టాపిక్ కి సంబంధించిన వేరే వచనాల వెలుగులో ఈ యొక్క వచనాన్ని మనం వ్యాఖ్యానించడం బట్టి మనం సరిగ్గా మనం వ్యాఖ్యానించవచ్చు. సో వ్యాఖ్యాన సూత్రాలు చదవండి. మోస్ట్లీ నెక్స్ట్ క్లాస్ లో నేను కొంచెం టైం తీసుకొని మిగతాది మనం కంప్లీట్ చేసుకుందాం. వీలైతే బుక్ నెంబర్ 1 ఎక్కువగా కంప్లీట్ చేసుకుందాం, తర్వాత పాత నిబంధనలోనికి మనం వెళ్ళవచ్చు. ఓకే, సో ఓవర్ టు ఆంటీ. అయితే నేను ఒక్క విషయం చెప్పడం మర్చిపోయినాను. సో యాక్చువల్గా మేము క్లాస్లో అదే కొంచెం మంది అడిగారు. సో కాబట్టి యాక్చువల్గా ప్రతి నెల మనకు ఒక 4 క్లాసులు అవుతున్నాయి కాబట్టి మేము ఇంచుమించు ఒక 300-400 అలా తీసుకుంటున్నాం ఫీజు, ఒకవేళ 400 అనుకోండి. అయితే ఈ చిన్నగా మీరు ఇచ్చే ఏదైతే ఉందో ఇది ఫీజు లాగా, లేకపోతే ఈ 400 అనేది ఈరోజు ఒక క్లాస్ స్టార్ట్ అయింది. పొద్దున్న నేను వెళ్ళాను, గన్పూర్లో ఒక క్లాస్ స్టార్ట్ అయింది పాస్టర్స్కి, సేవకులకి. ఆ సేవకులకి మనము ఏదైతే మీరు ఇస్తున్నారో అది వాళ్ళకి ఫుడ్ కానీ ఇంకా వేరే వేరే వాటి కొరకు మనం ఉపయోగిస్తున్నాం. సో కాబట్టి మీరు దేవుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తే మీరు అలా చేయొచ్చు. సో కాబట్టి మీరు గుర్తు పెట్టుకొని ప్రార్థనాపూర్వకంగా మీరు పరిచర్య కోసం ప్రార్థన చేయండి, పరిచర్య కోసం మీరు
సహాయపడండి. ఈ రకంగా మేము స్టార్టింగ్ లో చెప్దాం అనుకున్నాము. ఒకసారి నేను కదా మన ఆంటీతో కూడా మాట్లాడి ఈ రకంగా మనం క్లాసెస్ నుంచి వచ్చేదాన్ని మనం పాస్టర్స్ కి, ఫుడ్ కి, మినిస్ట్రీకి, పరిచర్యకి మనం వాడుతున్నాం. ఓకే, సో కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు ఒక్క మాట గుర్తు పెట్టుకోండి. ఓకే, ఓవర్ టు ఆంటీ. జాయ్ సిస్టర్. అన్మ్యూట్ చేసుకోండి ఆంటీ. అన్మ్యూట్ అయింది సిస్టర్ గారు. అమ్మా ప్రేర్ చేయండి. నన్ను చేయమంటున్నారా? ఓకే. ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభా నాయన ఇంతవరకు మరి నాయన చక్కని వాక్యాల ద్వారా మరి ప్రభా నాయన ఎలాగ గ్రహించాలి, ఏ సందర్భాన్ని బట్టి ఎలా తీసుకోవాలి, మరి పాత నిబంధన, కొత్త నిబంధన, మరి సాంస్కృతికంగా ఎలా అన్వయించుకోవాలి, చక్కగా నాయన వివరించిన విధానములకే మీకు వందనాలు. నిజమే, ఎన్నోసార్లు ఒక పాయింట్ తీసుకొని దాన్ని బట్టే ముందుకు వెళ్ళిపోతున్నాం, కానీ ఆ సందర్భము ఎలా ఉంది అనేది గ్రహించలేని వారంగా మేము ఉంటున్నాము. ప్రభా నాయన ఎంత తేట తెల్లంగా మరి నీ కుమారుని ద్వారా నాయన ఈ బైబిల్ స్టడీ ద్వారా మేము నేర్చుకోవటానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకై మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. అదే రీతిగా మరి నాయన గ్రామాల్లో జరుగుతున్న పాస్టర్స్ కొరకు నాయన ప్రత్యేకంగా మరి వారి దగ్గర జరుగుతున్న బైబిల్ స్టడీ కొరకు మీకు వందనాలు తెలియజేస్తున్నాము. మరి వారికి నాయన కొంచెం సహాయం మేము చేయడానికి కూడా మమ్మలను సిద్ధపరచండి ప్రభా. దేవా నాయన నీ నామంలో గిన్నెడి చన్నీళ్ళు ఇస్తే చాలు, ప్రతిఫలం ఉంటుంది అని సెలవిచ్చింది దేవా. మరి ప్రభా నాయన కనుక ఎవరెవరు నాయన ప్రేరేపించబడిన రీతిగా మేము కూడా వారికి సహాయం చేయటానికి నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. మరలా నాయన నీ సన్నిధిలో చేరి పర్యంతము నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి, జ్ఞానంతో నింపి నడిపించమని ఈ మనవలు యేసుక్రీస్తు వారి పేరట వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్ అండి. సిస్టర్ గారు ప్రైజ్ లార్డ్, పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. గారు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి.